अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसुनैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते। श्री वासुदेव नमोस्तुते। पीताम्बरालंकृतपृष्ठभागं भस्मावगुण्ठामलरुक्मदेहं विद्युत्सदा पिङ्गजटाभिरामं श्रीदत्तयोगीशमहं नतोऽस्मि। श्रीदत्तयोगीशमहं नतोऽस्मि। श्रीदत्तयोगीशमहं नतोऽस्मि। दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मर्तृगामी सनोऽवतु। स्मर्तृगामी सनोऽवतु। दत्तात्रेय हरे कृष्ण उन्मत्तानन्ददायक दिगंबर मुनि बालपिशाच ज्ञानसागर। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीदत्त शरणं मम। श्रीदत्त शरणं मम। श्रीदत्त शरणं मम। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్న సనాతన ధర్మంలో గురువు యొక్క ప్రాధాన్యం ఏంటో చెప్పుకున్నాం. గురువు లేక ఎటువంటి గురికి మోక్షము లేదు అన్నాడు చార్య. గురుకృప లేకపోతే ఎంత గుణవంతుడికైనా అతను ముక్తి లేదు. గురువు అనుగ్రహం అంత విశేషమైనటువంటిది. అందుకే గురువు అంటే ఏమిటో నేను మన నిర్వచనం చెప్పుకోవడం జరిగినది. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అయినటువంటి గురువుని అభిగచ్చే ఆశ్రయించాలి అని చెప్పారు. అంటే గురువుకు ఉండవలసిన లక్షణములు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. అంటే వేదం చెప్పిన సదాచారం ప్రకారం జీవించువాడు
వేదము ప్రతిపాదించిన బ్రహ్మమునందే ఎల్లవేళ బుద్ధి నిలిపినవాడు అయినటువంటి వాడే సద్గురువు అవుతాడు. ఆ గురువుని ఆశ్రయించితేనే మనం తరించుతాం. ఎందుకంటే మన సొంత బుద్ధితో తరించడం అనేది అసాధ్యం. బుద్ధికి అనేక పరిమితులు ఉంటాయి. నిజానికి బుద్ధే భగవంతుని తెలుసుకోవడానికి గొప్ప సాధన. కానీ ఈ విషయాలు ఉపనిషత్తే చెప్తుంది. మనసా నమనుతే అంటే మనస్సును పరమాత్మ తెలుసుకోలేవని. మరి మనసుతో తెలుసుకోలేకపోతే ఎలా తెలుసుకుంటారండి అని ప్రశ్న. మనసుతోనే తెలుసుకోవాలి. అరే తెలుసుకోలేదని చెప్తూ మళ్ళీ మనసుతోనే తెలుసుకోవాలని చెప్తున్నాం ఏంటంటే, సంస్కరింపబడని మనస్సుతో తెలుసుకోలేవు, మనసును సంస్కరించుకోవాలి అన్నారు. ఒక సూదిలోకి దారం ఎక్కించేటప్పుడే దారాన్ని ఒకసారి పదులు లోపలికి ప్రవేశింపజేస్తాం. అది బుద్ధిని కూడా పదులు పెట్టి తత్వంలోకి ప్రవేశింపజేయాలి. అది ఎలాగంటే తపసా బ్రహ్మచర్యైన, తపస్సు చేత బ్రహ్మచర్యము చేత అన్నారు. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహం ఒక అర్థము, బ్రహ్మచర్యం అంటే శాస్త్రాధ్యయనం. అదేవిధంగా తపస్సుని నియమపాలన, ఈ రెండింటి గురు శిక్షణలో చేయాలి. ఈ విధంగా ఎందుకంటే యోగాసనాలైనా సరే టీవీలో చూసి వేస్తే కాళ్ళు పిల్లు పట్టుకుపోతాయి. దానికి గురువు కావాలి. ప్రతి విద్యకి గురు శిక్షణ అనేది లోకంలో కూడా మనకు కనబడుతున్నది. విద్యలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి లౌకిక విద్యలు, రెండవది పారమార్థిక విద్యలు. ఈ రెండు ప్రధాన విద్యలు చెప్పుకోవాలి. వీడికి మన శాస్త్రం పెట్టిన పేర్లు లౌకిక విద్యని అపరా విద్యలు అంది, పారమార్థిక విద్యని పరా విద్య అని ప్రస్తావన చేసింది. అపరా విద్యను దేన్ని అంటారు అంటే, మనం లౌకికంగా నేర్చుకున్నటువంటి రకరకాల విజ్ఞాన శాస్త్రాలు జీవయాత్రకి అవసరం. ఒక వైద్య శాస్త్రం కావచ్చు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు. అదేవిధంగా వేదంలో చెప్పిన యజ్ఞయాగాది క్రతువులు, యోగములు ఇవన్నీ కూడా లౌకిక విద్యల కిందే వేదం పూర్తి చేసిందండి. ఇవి కూడా లౌకికమే. ఎందుకంటే ఇహలోకం పరలోకం రెండు లోకాలకు సంబంధించిన సుఖాలు ఇచ్చేవే యజ్ఞయాగ క్రతువులు. అందుకే వీటికి అపరా విద్యలని పేరు పెట్టారు. అపరా విద్యలు అనేక ఉంటాయి, పరా విద్య ఎప్పుడో ఒక్కటే. అపరా విద్యలు పరా విద్య అన్నారు. అపరా విద్యలు అనేకం, ఇవి అవసరమే జీవయాత్రకి. పరా విద్య బ్రహ్మ విద్య, ఉత్కృష్ట విద్య. ఏ విద్య వస్తే మరి వెనక్కి రావడం అంటే జనన మరణములు ఉండవో ఆ విద్య పేరు పరా విద్య. ఆ పరా విద్య బ్రహ్మ విద్య. ఈ ఉభయ విద్యలు కూడాను ఉత్కృష్టములే. ఉభయ విద్యల్లో ఏది ఎవరు చెప్పినా వాళ్ళ గురువుగానే మనం భావన చేసుకోవాలి. కానీ పరా విద్యను బోధించడం అని ఉత్కృష్ట గురువుగా అంటున్నాం. అయితే లౌకిక విద్యలు కూడా కేవలం లోకాన్ని ఉపయోగించే విద్యలు ఉంటాయి, పరానికి సహకరించే విద్యలు ఉంటాయి. ఇది కూడా ఆలోచించవలసిన అంశం. పరానికి సహకరిస్తాయి. ఉదాహరణకి యజ్ఞయాగాది క్రతువులు చెప్పుకున్నాం, మంత్రం ఉంది, యోగ విద్య ఉంది. ఇవి ఒక విధంగా చూస్తే లౌకిక విద్యలే. ఎందుకంటే లోకంలో మనం చక్కగా ఉండడానికి, పరలోక సుఖాలు పొందడానికి మనకు వస్తుంది. అదేవిధంగా వీటి వల్ల మనకి పాపములు పోయి పవిత్రత లభిస్తుంది, చిత్తశుద్ధి ఏర్పడింది. చిత్తశుద్ధి ఏర్పడ్డాక మనలోనే ఉన్న పరమాత్మను అనుభవానికి తెచ్చుకోగలము. మనలో ఉన్న పరమాత్మని మన అనుభవానికి అందించేది పరావిద్య. కనుక పరావిద్యకి నిర్వచనం ఏంటంటే, పరమేశ్వరుడు ఎక్కడో పరోక్ష వస్తువు కాదయ్యా, నీలోనే ఉన్నాడు. ఆయన ఉండడం వల్ల నువ్వు ఉన్నావు. ఉన్నవాడిని తెలుసుకోలేకుండా బతికేస్తున్నావు, అదే అజ్ఞానం. అదే హనుమాచార్యులు వారు చెప్తారు ఇక్కడ, మనసులోని వాని మరచేమయ్యా. అక్కడ ఎవడుండడం వల్ల మనం ఉండగలిగామో వాడిని మర్చిపోయి బతికేస్తున్నాం. ఇంతకంటే అవిద్య వరకు ఉంటుందా? అందుకు మన హృదయంలో ఎవడున్నాడో వాడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే అంతర్ముఖం కావాలి. అలా అంతర్ముఖం చేయగలిగి పరమాత్మకు అభిముఖంగా ప్రవేశింపజేయడానికి లౌకిక విద్యల్లో కొన్ని సహకరిస్తాయి. అలాంటి వాటిలో యోగ విద్య ఒకటి, యజ్ఞయాగాది క్రతువులు. ఇవి చేసేటప్పుడు ప్రధానంగా మన ఐహిక పరలోక సుఖాలు ఉన్నప్పటికీ కూడా ఇవి నిష్కామంగా చేసినట్లయితే ఈ జన్మలోనే మనకి లోపల ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి సహకరిస్తాయి. సకామంగా చేసినట్లయితే మరికొన్ని ఉత్తమ లోకాల్లో సుఖాలను లభించి తర్వాత ఉత్తమ జన్మలు లభించి ఆ జన్మలోనైనా సద్గురు ద్వారా మనం పరా విద్యను పొందవచ్చు. అందుకే జన్మకి గొప్ప విద్య ఏమిటి, ముక్తికి హేతు విద్యని పరా విద్య అంటారు. ఇక్కడ దాన్ని సహకరించే విద్యలు యోగా, మంత్ర ఇత్యాదులన్నీ కూడా. అది పరా విద్యను దృష్టిలో పెట్టుకుని మీరు మంత్రోపాసన మొదలైన చేస్తే ఉత్తమ విద్యను అనిపించుకోండి. అలా కాకుండా లౌకిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మంత్రము యోగము చేసేమనుకోండి, అవి లౌకిక విద్యలు అనిపించుకుంటాయి. అంటే వాడుక బట్టి అవి తెలియబడుతుంది. ఇక్కడ ఇవి దృష్టిలో పెట్టుకుని మన అన్నిటికీ ఆధ్యాత్మికమనే మాటకు చెప్పేస్తూ ఉంటాం. కానీ అధ్యాత్మ విద్య అంటే పరా విద్యనే అన్నది. దాన్ని బ్రహ్మ విద్య అంటారు. అది తెలుసుకోవడమే జీవన లక్ష్యం. దీనికి జ్ఞానం అని మరుగు పేరు. జ్ఞానాదేవై కైవల్యం అని మాట వింటాం మనందరం కూడా. బ్రహ్మజ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది. బ్రహ్మజ్ఞానం అన్నా, బ్రహ్మ విద్య అన్నా, ఆత్మ విద్య అన్నా, పరా విద్య అన్న ఒకటే. అదే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, క్రమశేవిత. శ్రీ విద్య కూడా ఉపాసనా స్వరూపమైనప్పటికీ కూడా దాని అంతరార్థం అంతా పరా విద్య. కనుక పరా విద్యగా శ్రీ విద్యను గ్రహించినటువంటి వాడు మహానుభావుడు.
అంతేగాని అమ్మవారు ఆవిడ అనుగ్రహం వల్ల నాకు అన్నీ బాగుంటాయి అనుకోవడం ఉంది, అది లౌకికం. కానీ లౌకికమైన కోరికలు అమ్మవారు తీరుస్తూనే చిత్తశుద్ధిని కలిగించి ఎప్పటికైనా ఆత్మరూపిణిగా అమ్మానుభవానికి వస్తుంది ఈ పరావిద్య. ఇది మనకు ఉపాసనకి బ్రహ్మ విద్యకున్న అనుబంధాన్ని మనం చెప్తున్నాం. అదే శంకర భగవత్పాద వారు బ్రహ్మ విద్యను ప్రతిష్ఠింపజేయడానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఉపాసనను కూడా ప్రోత్సహించారు. ఎందుకంటే యోగము ఉపాసన కూడా శంకర రచనలు ఉన్నాయి. ఈ యోగము ఉపాసన పరావిద్యకి సహకరించాలి. చిత్తశుద్ధికి, చిత్త ఏకాగ్రతకి సత్కర్మ, భగవద్ ఆరాధన చాలా అవసరమే. కానీ చిత్తశుద్ధికి సత్కర్మ, చిత్త ఏకాగ్రతకి ఈశ్వరానుగ్రహానికి ఉపాసన, ఈ రెండింటి వల్ల మనకి బ్రహ్మజ్ఞానం లభించాలి, మోక్షం లభించాలి. ఇది క్రమం. కనుక మనకి ఈ యోగ విద్యని, మంత్ర విద్యని, పరావిద్యని చెప్పేవాళ్ళని కూడా మనం గురువుగానే భావన చేయాలి. ఎందుకంటే ఉపాసనలో చెప్పేది ఆ పరమాత్మని ఒక నామంతో, ఒక రూపంతో, ఒక మంత్రంతో మనకి చెప్పారు. విష్ణు ఉపాసకులకి ఆ పరావిద్యలో చెప్పబడ్డ బ్రహ్మమే విష్ణువుగా, రాముడుగా, కృష్ణుడిగా కనబడతారు. శివభక్తులకి ఆయన శివుడుగా, ఆ శివుల్లో మన దక్షిణామూర్తి రూప, అర్ధనారీశ్వర రూపం ఇత్యాదులుగా. అమ్మ భక్తులకి ఆపరతత్వమే దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా, లలితామ్మగా కనబడుతుంది. ఇది మొత్తం సనాతన ధర్మం యొక్క స్వరూపం అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ జ్ఞానాన్ని మన చేత సాధన చేయించి, ప్రేరణ చేయించి, బోధ కలిగించేవాడిని మనం గురువు అంటున్నాం. అంటే గౌరవ స్థానమే గురువు అని చెప్పుకుంటూ, గురువు నామం ఒక మంత్రం అండి. గురవే నమః అనేది ఒక మంత్రం అంట. ఇది ప్రతి వారు అలవాటు చేసుకోవచ్చు. శివాయ గురువే నమః మహామంత్రంగా మనం గత 2 ఏళ్ల క్రితం చెప్పుకున్నాం. మనం శివాయ గురువే నమః అంటే శివుడిని అన్నాం కనుక మేము ఆ పేరు అనమండి అని అనుకోక్కర్లేదు. శివం అంటే శుభం, మంగళం. అదే గురుస్వరూపం. శివాయ గురువే నమః. అదేవిధంగా శివాది శ్రీ గురుభ్యో నమః అని మంత్రం ఉంది. శివుడిని మొదలుకొని నా వరకు వచ్చిన గురు పరంపరంతరికి నమస్కారము అని మనం భావన చేస్తున్నాం. ఈ గురు పరంపరకి సంబంధించిన శ్లోకములు కొన్ని మనకు లోకంలో వ్యవహారంలో ఉన్నాయి. ఒకటి నారాయణ సమారంభ, ఎవరు గురువులు వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. కొందరు యామునాచార్య మధ్యమం అంటారు వైష్ణవ సంప్రదాయంలో, కొంతమంది శంకరాచార్య మధ్యమం అని వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యాస శంకర మధ్యమం అంటారు, అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపర. కనుక నారాయణతో మొదలు పెట్టుకుని నా గురువు వరకు వచ్చినటువంటి గురువులందరికీ నమస్కారం అని కొందరంటే, సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతం అని మరి కొందరంటారు. ఎందుకంటే సదాశివుడా నారాయణుడా అంటే ఇద్దరు ఒకటే కనుక, నారాయణ అంటే సర్వజీవుల యందు ఉన్నవాడు, సదాశివుడు అంటే ఎప్పుడూ మంగళ స్వరూపుడే. ఈ భావం తెలిస్తే ఒకే పరమాత్మకు 2 పేర్లు తెలిసిపోయింది. కనుక భగవంతుడు ఆది గురువుగా చెప్పుకుని అది మన దాకా తెచ్చిన గురువులందరికీ నమస్కారం చేసుకోవాలి. అంటే మనం ఇవాళ ఒక గురువుని నమస్కారం చేస్తున్నామంటే ఒక వ్యక్తిని నమస్కరించట్లేదు, పరమేశ్వరుడి నుంచి మన దాకా వచ్చినటువంటి ఒక జ్ఞానానికి నమస్కారం చేస్తున్నాం. ఇది తెలుసుకోవాలి కదా. గురువందనం అంటే వ్యక్తి పూజ కాదు, జ్ఞానానికి పూజించడం. మీరు భారతదేశం వెళ్ళినప్పుడు, ప్రయాగ, కాశీ వెళ్ళినప్పుడు ఒక గంగ పాత్ర తెచ్చుకుంటారు, అమ్ముతుంటారు కదండి. మన ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడాను భారతదేశంలో వాళ్ళ దేవతా మందిరంలో గంగ బుడ్లను ఉంటూ ఉంటాయి. తెలుగు వారైతే గంగ బుడ్లు అంటారు. అంటే గంగ పాత్ర తెచ్చి పూజ చేస్తారు. కానీ బొట్టు పెట్టేది, పువ్వులేసే మాత్రం రాగి పాత్ర మీద. దాన్ని అడిగితే ఏం చెప్తారు? గంగకు పూజించేవండి అని. ఏది కనబడదే. మీరు రాగి పాత్రని బొట్టు పెట్టి గంగకి పూజ అంటారు అంటే రాగి పాత్ర ఓన్లీ కంటైనర్, గంగ కంటైన్డ్. కనుక లోపల ఉన్న గంగకి పూజ చేసినప్పుడు రాగి పాత్రకి బొట్టు పెట్టినట్టు జ్ఞానానికి గురువు అనే శరీరం ద్వారా నమస్కారం చేసుకుంటున్నామని తెలుసుకోవాలి. అందుకు గురువు ఎప్పుడు కూడా నాకే నమస్కరిస్తున్నారు, వరుస గురు బ్రహ్మ గురు విష్ణు అన్నారు కనుక ప్రతిరోజు లేచిన 2 చేతులు మొరిచేయేమో అనుకోకూడదు. శిష్యుడు గురువుపై భక్తి కలిగి ఉంటాడు నిజమే, కానీ గురువు మాత్రం అహంకరించడు. అహంకారం ప్రవేశించిన గురుత్వం పోతుంది. గురువు జ్ఞానస్వరూపంతో ఉంటాడు. శిష్యుడు గురువు పట్ల దైవభావం కలిగి ఉంటాడు. ముందు మంచి గురువుని మన భగవంతుడిని గురువుగా అనుకోవాలి. భగవంతుడిని గురువుగా ఆరాధన చేస్తే సద్గురువు లభిస్తాడు. అప్పుడు గురువునే భగవంతుడు. అదే భగవంతుడే గురువు, గురువే భగవంతుడు. ఎందుకంటే ఇవాళ మనం గురువులో నమస్కరిస్తున్నది ఆది గురువైన పరమేశ్వరుడు మొదలుకొని మన దాకా విద్య ఒక పరంపరకి. ఇది గురు పరంపర. అది గురువుకు ఉండవలసిన లక్షణాలు శ్రోత్రియ బ్రహ్మనిష్ట లక్షణాలతో పాటు పరంపర ఉండాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. పరంపర అంటే గురువు, ఆ గురువుకి ఎవరు గురువు, ఆ గురువుకి ఎవరు గురువు, కనీసం 3 తరాలైనా చేయాలి. ఇది ఎలాంటిదంటే మనం పితృదేవతల్ని తలంచుకున్నప్పుడు మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. ఆ లీనేజ్
అయినప్పటికీ పితృ పితామహ ప్రపితామహ ముగ్గురు నమస్కారం చేసుకుంటాం కదా, వాళ్ళ ముగ్గురికి చేస్తే అందరికీ అంతే. అది గురువులో కూడా గురు, పరమగురు, పరమిష్ఠ గురువు అని ముగ్గురు గురువులకు నమస్కారం చేస్తాం. వీళ్ళ వెనకాల శృతి సమ్మతమైన శాస్త్ర సమ్మతమైన గురు పరంపర ఉంది. శృతి సమ్మతమైన అన్న రెండవది శాస్త్రం అని ఎందుకన్నామంటే వేదాన్ని అంగీకరించిన వచ్చినటువంటి, వేదాన్ని మనకు అందించడానికి వచ్చినటువంటి పురాణములు, ధర్మశాస్త్రములు, మంత్రశాస్త్రములు, వీటిల్లో ఏది ఆధారంగా మనకు ఉపదేశించినా వాడు ఒక పరంపరకు చెందినటువంటి గురువే అని భావన చేసుకోవాలి. అది గురు పరంపర అంతటి మనం ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాం. పెద్దలు గురు పరంపర చెప్పారు, నేను అందమైనది. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడ పదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీ శంకరాచార్యం అన్నారు. ఈ పరంపర ఎంత అందమైనదంటే మొట్టమొదటి నారాయణుడు లేదా పరమేశ్వరుడు, ఎవరిని అనుకున్నా తప్పలేదు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ, ఆయన పరమేశ్వరుడు నుంచి వేదాది విద్యలు స్వీకరించారు. ఆయన నుంచి ఆ విజ్ఞానాన్ని అందుకున్నవాడు మహర్షులు. ఆ మహర్షుల్లో ఆర్యమ మహర్షి వశిష్ఠుడు వారు. ఆ వశిష్ఠుని యొక్క పుత్రుడు శిష్యుడు శక్తి అనే మహర్షి. శక్తి యొక్క పుత్రుడు శిష్యుడు పరాశరుడు. పరాశరుని పుత్రుడు శిష్యుడు వ్యాసదేవుడు. వ్యాసుని యొక్క పుత్రుడు శిష్యుడు సుఖయోగింద్రుడు. శుకుని యొక్క శిష్యుడు గౌడ భగత్పాదుడు. పుత్రుడు అన్నది ఇక్కడ శిష్యుడు ఆయన. ఎందుకంటే ప్రతి పుత్రుడు శిష్యుడు కాడు. ఒక్కసారి తండ్రి గొప్ప జ్ఞాని అయిన పుత్రుడికి తప్ప అందరికీ తెలుస్తుంది ఆ విషయం. ఒక్కొక్కసారి మనం అనుకుంటే ఆ మహాత్ముడికి దగ్గరుంటే బాగుంటుంది, ఉండకూడదండి. దగ్గరుంటే విలువ తెలియదు. మనం సులభంగా దొరికిపోతే బంగారం కూడా ఇనుప ముక్కలాగా చూస్తాం అక్కడ. అందుకే దగ్గర వాళ్ళకి తెలియదు, ఒక్కొక్కసారి కొందరికి తెలుస్తుంది అదేం విషయం. అందుకే ఇంతవరకు వచ్చినటువంటి పరాశరుడు శక్తి వ్యాసుల వరకు వచ్చారు. వ్యాసుడు పుత్రుడు శుకుడు. శుకుడికి వివాహం కాలేదని మహాయోగీశ్వరుడు. ఆ శుకుని యొక్క శిష్యుడు గౌడ భగవత్పాదులు వారు. గౌడ భగవత్పాదుల శిష్యుడు గోవింద భగవత్పాదులు వారు. గోవింద భగవత్పాదుల శిష్యుడు ఆదిశంకర భగవత్పాదులు వారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు వచ్చిన పరంపరకి మనం ఇక్కడ నమస్కారం చేసుకున్నాం. అందుకే నేను శృంగగిరి పీఠాధీశ్వరుడైనటువంటి శ్రీ 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 భారతీయ మహాస్వామి వారిని, విజయశేఖర భారతీ స్వామి వారిని ప్రణమిల్లాం. అదేవిధంగా కాంచీ గురించి స్మరించుకున్న దక్షిణాపథంలో ఉన్న మనం వారిని స్మరించుకుంటున్నాం. అంటే వీరి స్మరణ ద్వారా మనం ఇంతమందితో కనెక్ట్ అయ్యాం. అది గురువు మనకి ఆది గురువుతో అనుబంధం ఏర్పరుస్తాడు. ఆది గురువు ఎవరు? మొత్తం ప్రవచనం అయిపోయాక అల్లం కూడా వినడానికి ఆది గురువు పరమేశ్వరుడు. అంటే ఈ గురువు మనకు ఆయనతో కనెక్ట్ చేస్తున్నాడు. వీలైతే అక్కడ దాకా తీసుకెళ్ళామన్నమాట. అది ఈ గురువుకు మనం చేసే నమస్కారం గురు పరంపర అంతటికీ నమస్కారమే. ఇది తెలుసుకుంటూ ఇంతమంది గురువులు మన కోసం వచ్చారంటే గురువులు రెండు రకాలు ఉంటారు. భగవంతుడే లోకాన్ని అనుగ్రహించడం కోసమని తాను గురుస్వరూపంగా రావడం. అదేవిధంగా కొంతమంది కఠోరమైన నియమాలతో తపస్సును ఆచరించి అనేక విధముల సాధన వల్ల పవిత్రులై అంతర్ముఖులై ఆ పరమాత్మ అనుభవాన్ని తెచ్చుకుంటారు. వీళ్ళు సిద్ధ గురువులు. అక్కడ సాక్షాత్ అవతార రూపులైన గురువులు. ఇలా రెండు రకాల గురువులు ఉంటారు. అంటే భగవానుడే గురువుగా అవతరిస్తాడు. అలా అవతరించిన అవతారాలు కొన్ని ఉన్నాయి. అసలు భగవంతుడు అవతరించకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది? అలా నారాయణుడు ఎన్ని అవతారాలు ఎత్తుంటాడు అంటే ఆ భాగవతం ఉంది కదండి, దశావతారాలు. భాగవతంలో దశావతారాలు ఒక చోట 21 అవతారాలు, ఒక చోట 27 అవతారాలు పేర్కొన్నాడు సుఖయోగింద్రుడు. పేర్కొని ఒక మాట అంటాడు, విష్ణువు యొక్క అవతారాలు లెక్క పెట్టలేవు అని మాట చెప్పాడు. ఇక్కడ అనంత అవతారాలు ధరించాడు. ఏదో కొన్ని చెప్పాను నేను అంతే అన్నాడు. ఇదే విషయాన్ని మహాభారతం కూడా చెప్తోంది, విష్ణు పురాణం కూడా చెప్తోంది. అంటే ప్రామాణికమైనటువంటి పురాణ గ్రంథాల్లో దశావతారంలో ప్రస్తావన లేదు. ఇది కొన్ని చోట్ల బ్రహ్మాండ పురాణం, మరి కొన్ని చోట్ల మనకి దశావతారాలు కనబడుతున్నాయి. కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి ఇత్యాది నామాలు మనం గోచరిస్తున్నాయి. మరి దాని గురించి ఏమంటారండి అంటే విష్ణు అవతారాల గురించి విష్ణు గ్రంథాల ప్రమాణం కనుక విష్ణు గ్రంథాలు దశావతారాలు అనే మాట లేదు. కానీ మనం చెప్పుకున్న దశావతారాలు ఆ 25 అవతారాలు. మరి దశావతారాలు ఎలా వచ్చాయంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా వచ్చినటువంటి. జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారానికి సంబంధం ఉంది. అలాగే 9 గ్రహాలు చెప్తూ సర్వగ్రహ సముచ్చయంగా మరొక స్వరూపాన్ని చెప్పి 10 చేశాం. ఇది దశావతార యొక్క స్వరూపం. ఈ జ్యోతిష్ శాస్త్రవేత్తలకు తెలుస్తుంది ఏ గ్రహానికి ఏ అవతారము అనుబంధం. అందుకే మన జాతకంలో ఆ గ్రహం యొక్క ప్రభావం బట్టి అవతార ఇష్టదేవతగా ఏర్పడతారు. మీకు తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదేవత ఎందుకు ఏర్పడతారంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు కనుక ఆ గ్రహస్థానం జాతకంలో బట్టి వాడికి ఆ దేవత ఇష్టం అవుతుంది. సూర్యుడి యొక్క స్థానం బట్టి శివుడు ఇష్టదేవత అవుతాడు. బుధుడి యొక్క స్థానం బట్టి విష్ణు ఇష్టదేవత అవుతారు. ఇది తెలియాలి. దీన్ని బట్టి ఇద్దరు దేవుళ్ళు ఎందుకు అర్థమైంది కదా.
ఇన్ని బతుకులు ఉన్నాయి, గ్రహాలు 9 జాతక స్థానాలు మారుతుంటాయి. ఒక్కొక్క జీవన లక్షణాన్ని అనుసరించి ఒక్కొక్కడికి అదే పరమేశ్వర తత్వాన్ని ఒక్కొక్క విధంగా అందుకుంటూ ఉంటాడు. వాడు ఆ విధంగా ధరించిపోతాడు. అదే మనకని నచ్చి మార్గాన్ని ఎంచుకున్నాం కానీ ఇతర మార్గాలు నిందించరాదు. అది విష్ణు భక్తులు శివభక్తులు నిందించరారు, శివభక్తులు విష్ణు భక్తులు నిందించరారు. నేను చెప్పిందంతా వేదం చెప్పిన దేవుడి గురించి, కొత్త కొత్త దేవుడి గురించి నేను మాట్లాడట్లేదు. దేవతలు వేదము నుంచి ప్రతిపాదింపబడ్డ దేవతల గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. దేవత అంటే వేద ప్రతిపాద్యం అనేది దేవత. మనం ధరింపజేసేది వేద ప్రతిపాద్యమైన దైవం. ఎందుకంటే వేద ప్రతిపాద్యుడిని ఈశ్వరుడే వివిధ దేవతా రూపాల్లో ఉన్నాడు. ఇది తెలుసుకుని ఇష్టదేవత నిష్ఠ కలిగి ఇతర దేవత ద్వేషం లేకుండా ఉండడని సనాతన ధర్మం ప్రధానంగా చెప్తాం. నిజానికి ఒకే పరమేశ్వర తత్వాన్ని మన ఇష్టదేవత రూపంలో ఉపాసిస్తూ ఉంటే ఆయన అనుగ్రహించి క్రమంగా మనలో ఆత్మగా తానే ఉన్నాడని ఎరుక కలిగిస్తాడు. అదే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి, అది అనుగ్రహం వల్ల లభిస్తుంది. అదేవిధంగా మనం ఇహము పరమం 2 ఉంటాయి, తెలుసు కదా. ఇహము పరమం. ఇహము అంటే ఇహలోక సుఖాలు, పరం అంటే పరలోక సుఖాలు. ఈ 2 కాబట్టి మరొకటి పరమార్థం. అది కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుంది. ఇహలోకం, పరలోకం, పరమార్థం 3 తెలుసుకోవాలి. ఇహలోకం అంటే ఈ లోకంలో సుఖాలు, పరలోకం అంటే ఇప్పుడు చేసే పుణ్యాలు బట్టి పరలోక సుఖాలు. అయితే హిందూ మతం ఇహానికి కంటే పరానికి ప్రాధాన్యం ఇచ్చిందని తప్పుడు అభిప్రాయం. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే పరం కాదు, ఇహం ఎలాంటిదో పరం అలాంటిది, ఈ లోకం ఎలాంటిదో పై లోకం అలాంటిది. ఒక ఆయన ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నివసిస్తున్నాడు, ఇంకో ఆయన ఉన్నాడు నేను ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలని 10th ఫ్లోర్లో తీసుకున్నాడు. ఎక్కడున్నో ఒకే బతుకులోనే పరలోక సుఖం కాదయ్యా, పరమాత్మ సుఖాన్ని పొందు అని చెప్తారు. ఇక్కడ పరలోక సుఖానికి ఏముంది? క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అని భగవద్గీతలో. అంటే ఇతర లోకాలకు వెళ్తే పుణ్యం క్షయించే మనకి నిందించేస్తారు. మీరు ఎంతో డబ్బులు పట్టుకుని లగ్జరియస్గా ఒక 5 స్టార్ హోటల్లో ఉంటారు, అంతవరకు డబ్బులతో. తర్వాత ఉండాలంతా వాడు మెడపెట్టి బయటకు పెడతాడు. అదే తెలుసుకోవాలి. అందుకే ఇహలోక పరలోక సుఖాల కంటే గొప్పది ఉంటుంది. అదేమిటంటే ఈ సర్వలోకముల యందు వ్యాపించినటువంటి వాడు సర్వజ్ఞుడు, శాశ్వతుడు, పరమాత్మ అయినటువంటి వాడు ఇహంలో పరంలో కాదు, నీలో ఉన్నాడు. ఆ నీలో ఉన్న పరమాత్మను ఇక్కడే తెలుసుకోగలిగితే ఏ లోకము అవసరం లేనటువంటి మోక్షాన్ని ఇక్కడే పొందగలరు అని అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పగలిగిన హిందూ ధర్మంలో పుట్టినందుకు మనం గర్విస్తాం. ఇది అర్థం కూడా అనుభవం తెచ్చుకోవడం తర్వాత కాన్సెప్ట్ అది అది రియలైజేషన్. ఇక్కడ నీలో ఉన్న పరమాత్మను పొందగలగాలి. అది పొందని ప్రయత్నం చేయకుండా బ్రతికితే పశుప్రాయమైన జీవితం. సుఖంగా బతుకుదాం, ఇంకా సుఖంగా బతుకుదాం, తర్వాత ఇంకా సుఖంగా బతుకుదాం, తర్వాత ఇంకా సుఖంగా బతుకుదాం, తర్వాత ఇదేగా జీవిత లక్ష్యం. కానీ చావు లేనటువంటి అమృతతత్వం నీలోనే ఉంది. అది తెలియక చచ్చే లక్షణాలు కలిగిన దేహాలు నేను అనుకుంటూ ఎంతకాలం చస్తావైనా అన్నాడు. ఎంతకాలం చేస్తానంటే ఒక్కసారి చేస్తాను కదా, ఒక్కసారి చావు, మళ్ళీ పుడతాం, మళ్ళీ చేస్తాం. ఇన్ని చావులు ఎందుకు? అసలు ఏ చావు లేని స్థితి తెలుసుకోవాలంటే చావు అనేది నేను ఒక తత్వం ఉంది, అది నువ్వని తెలుసుకోవాలి. అక్కడ ఇది సులభంగా బ్రహ్మ విద్య గురించి ఒక పరిచయం. గురువైన వాడు ఏం చేస్తాడంటే శిష్యుడి స్థాయి బట్టి మన క్రమంగా తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళే గురువులు అవతారమూర్తులే వచ్చి తీసుకువెళ్ళిన వైనం మన వాళ్ళ నుంచి చెప్పుకోబోతున్నాం. భగవంతుడి గురువుగా అవతరించి రకరకాల శిష్యుల్ని రకరకాలుగా అనుగ్రహించిన వైనం. గురువు ఒక్కడే ఎప్పుడు రకరకాలు ఎందుకు అనుగ్రహిస్తారంటే శిష్యులు ఒక రకంగా ఉండరు కనుక. అదే శిష్యుల యొక్క బౌద్ధిక స్థాయి బట్టి, అంటే వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ బట్టి వారిని ఏ విధంగా తీసుకురావాలని చూస్తారు. లక్ష్యం అదే అయినప్పటికీ కూడా పద్ధతి ఉంటుంది కదా. ఇక్కడ ఆ పద్ధతిగా గురువులు ఎలా తరింపజేస్తారో మనం గమనించుకోవాలి. అలాగా భగవంతుడే ఎన్నో అవతారాలు ఎత్తి లోకాన్ని తరింపజేశాడు. ఎందుకోసం అంటే 2 ప్రయోజనాల కోసం. నిన్న మనం చెప్పుకున్నాం, వేదం 2 బోధిస్తుందని. ఏంటంటే అవి చాలా ఇంతమంది గుర్తులు పెట్టాడు, లెక్క పెట్టదు. కానీ అందుకే ఇది కాలక్షేపం కింద వినకుండా ఒక పాఠం వినటం వినాలి. ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనే రెస్పెక్ట్తో మనం వింటే బుద్ధులు బాగుపడతాయి. పిల్లల బుద్ధులే కాదు, పెద్దల బుద్ధులే కాదు, పిల్లలకు కూడా అందరికీ కావాల్సిన విజ్ఞానం అనేది ధర్మము, జ్ఞానము. ఈ 2 చాలా అవసరం. లోకక్షేమంగా ఉండాలంటే ధర్మం అవసరం, మోక్షానికి జ్ఞానం అవసరం. మోక్షం సమూహముకి కాదు, వ్యక్తికి. ధర్మము వ్యక్తికి సమూహానికి కూడా అవసరం. ధర్మం వ్యక్తిని బాగు చేస్తుంది, సమూహానికి క్షేమం కలిగిస్తుంది. మనం ధర్మంగా ఉంటే మనకి మంచిది, ప్రపంచానికి మంచిది. మోక్షం మాత్రం అందరికీ కలిపి రాదు, అది కలెక్టివ్ కాదండి.
మోక్షం అనేది ఇండివిజువల్ సంస్కారాలు బట్టి, వ్యక్తిగతమైన సంస్కారాలు బట్టి ఏర్పడుతుంది. అది మోక్షం పొందిన వాడిని పొందని మనకు వచ్చి చెప్పడు, ఇచ్చిన భగవంతుడు కూడా వీడికి ఇచ్చాడని బోర్డు పెట్టాడు. అది వాళ్ళిద్దరికీ తెలుసు. అవసరం లేదు, వాళ్ళు అలా పొందేదని చెప్తే అప్పుడు నేను సాధన చేస్తానంటే నీకు అనవసరం అన్నాడు. ఇలాంటి క్వశ్చన్ వాడికి అనవసరం. అక్కడ కావాల్సింది పరతత్వ విషయంలో ఏదైతే ఇంద్రియాలతో తెలుసుకోలేవో అక్కడ తర్కాన్ని వాడకు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఈ అచింత్యా విషయా, ఏవైతే అచింత్యములైన విషయములో అంటే ఇంద్రియాలతో తెలుసుకోలేవో తేషాం, వాటి విషయంలో తర్కేణ నయోజ్యతే, తర్కాన్ని కలపకు అన్నాడు. అంటే తర్కంతో తెలుసుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. ఇంద్రియాలతో తెలుసుకునే మెటీరియల్ సైన్సెస్, ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఏమున్నాయో అవి సూపర్ సైన్సెస్ అని పేరు పెట్టుకోవచ్చు. అందుకే శాస్త్రాలు రెండు చేశారు. ప్రకట శాస్త్రాలు, రహస్య శాస్త్రాలు రెండు ఉంటాయి. ప్రకట శాస్త్రాలు అంటే మెటీరియల్ సైన్సెస్, రహస్య శాస్త్రాలు మళ్ళీ మూడు విధాలుగా: గుప్త, గుప్తతర, గుప్తతమ, సూపర్లేటివ్స్. అంటే ఇంద్రియాలతో తెలుసుకోలేదు. గుప్త శాస్త్రాలు అంటే ధర్మశాస్త్రాలు, గుప్తతర శాస్త్రాలు అంటే మంత్రశాస్త్రాలు, గుప్తతమ శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం. ఈ గుప్తాన్ని గుహ్యం అని కూడా అంటారు సంస్కృతంలో, తెలుసు కదా. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ. ఇప్పుడు 15వ అధ్యాయం కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఇదని గుహ్యతమం శాస్త్రం అన్నట్టు. అంటే బ్రహ్మ చెప్పారు గుహ్యతమం. అలాగే లలితానామానికి రహస్యనామాలని పేరు. రహస్యనామానికి చెవుల్లో చెప్పుకోవాలేమోనండి అన్నారు, లేదా తప్పుడే చదవాలంటే అనుకున్నాను. రెండూ కాదండి. మామూలు డిక్షనరీ మీనింగ్లతో లలితా శాస్త్రనామాలకు అర్థం తెలుసుకోలేవు. వాటిలో ఇప్పుడు చెప్పిన రహస్య శాస్త్రాల జ్ఞానం అందులో ఉంది కదా, దాని రహస్యనామాలు అన్నారు ఇక్కడ. ఇప్పుడు రహస్యనామాలు అంటే అర్థమైంది కదా. ఈ 3 రకాల రహస్య జ్ఞానాలు తెలియాలంటే గురువే మనకు ప్రమాణం, మరొకటి కాదు. ప్రకట శాస్త్రంలో అయితే మెటీరియల్ ప్రమాణం కనబడుతూ ఉంటుంది కనుక అక్కడ గురువు అక్కడితో తెలిసిపోతుంది. ఇక్కడ అలా కాదు, గురువుపై ఆధారపడాలి, కుతర్కాలకు వెళ్ళకూడదు. అదే నైషా తర్కేణ మతిరాపనేయ అని శాస్త్రం చెప్పింది. తర్కేణ మతిరాపనేయ నా ఐషా అంటే నువ్వు తర్కాలతో బుద్ధిని కలుషితం చేసుకోక. నీకేమర్థమవుతుంది? తర్కించడానికైనా బుద్ధికో శక్తి ఉండాలి కదా, ఆ శక్తి నీకు ఎక్కడ? అందుకే స్థుతిమతస్తర్కోనుసంధీయతాం అన్నాడు శంకరుడు. ఒక శాస్త్రబద్ధమైనటువంటి తర్కం చేయి, అందుకు ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణం వేదాంత శాస్త్రం, ఆ ప్రమాణంతో తర్కం చేయి అని బోధించాడు మహానుభావుడు. ఎందుకంటే అది అనుభవానికి వచ్చే వరకు విశ్వాసమే ప్రమాణం. దానికి పేరు శ్రద్ధ అని అర్థం. అది దేనికి శ్రద్ధ ఉండాలి? శ్రద్ధ అనే మాటకు అద్భుతమైన నిర్వచనం చెప్పారు. గురువాక్యముల యందు విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు. గురువాక్యం అంటే శాస్త్రవాక్యము. శాస్త్రంలో ఉన్నదాన్ని అనుభవించి చెప్పేవాడు గురువు అని చెప్పుకున్నాం కదా. కానీ గురువాక్యం వేరు, శాస్త్రవాక్యం వేరు కాదు. గురువు చెప్పుడు శాస్త్ర ప్రమాణంతో మాట్లాడేవాడు గురువు అవుతాడు. అంతే నీకు నచ్చుతుందా లేదా, నీకు ఇష్టం వచ్చినట్టు పర్వాలేదులే అని చెప్పేవాడు గురువు కాదండి. శాస్త్ర ప్రమాణంతో మాట్లాడు, నచ్చినా నచ్చకపోయినా అంతే. అంతే కదా. డయాబెటాలజిస్ట్ దగ్గర మీరు వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఆయన పాప వీడు నచ్చుకుంటాడు, వీడు పర్వాలేదు, ఆయన రోజుకో 2 స్వీట్లు తిని చెప్తాడు. అలా చెప్పిన డాక్టర్కైనా ఫీజు ఇస్తాను అంటావా? నీకు నచ్చినా నచ్చకపోయినా స్వీట్ వద్దని చెప్తాడు. అంతే. ఏం చేస్తాను? పాటించుకో, వేరే విషయం. తను నమ్మిన శాస్త్రం, తను అధ్యయనం చేసిన శాస్త్రం నీకేమి హితమో చెప్పాడు ఇక్కడ. గురువు అలాగే చెప్తాడు. అని శ్రద్ధతో గురువుని ఆశ్రయించాలి. అలాగా గురువు ఉన్నవాడే తెలుసుకోగలడు. ఆచార్యవాన్ పురుషో వేద. ఇవన్నీ మనం ఉపనిషత్ ప్రమాణాలతో ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు భగవంతుడు ధరించిన అవతారం ఎందుకంటే లోకం క్షేమంగా నడవాలంటే ధర్మం కావాలి, వ్యక్తి తరించాలంటే జ్ఞానం కావాలి. ఈ 2 లోకంలో నిలబెట్టడం కోసం భగవానుడు వివిధావతారములు ధరిస్తాడు. ఒక్కొక్కప్పుడు అధర్మం పెరిగిపోయి ధర్మం క్షీణించినప్పుడు ధర్మం ప్రతిష్టాపనార్థం వస్తాడు. అలాగే బ్రహ్మ విద్య క్రమక్రమంగా లుప్తమవుతూ లోకం కేవలం లౌకికమే సత్యం అనుకునేటువంటి అజ్ఞానంలో మునిగిపోయినప్పుడు బ్రహ్మ విద్యను బోధించడానికి కూడా భగవానుడు అవతరిస్తాడు. కనుక ధర్మావతారములు, జ్ఞానావతారములు 2 భాగాలు చేయాలి అవతారాలు. ధర్మావతారాలు అంటే రావణాది రాక్షసుల వల్ల, కంసాది దైత్యుల వల్ల ధర్మం దెబ్బతిన్నప్పుడు రామకృష్ణాది అవతారాలు వచ్చాయి. వీటిని ధర్మావతారములు అని మనం అనాలి. ఇక జ్ఞానావతారాలు అంటే అవిద్యను తొలగించి జ్ఞానాన్ని ఉపదేశించింది. ఈ అవతారం మనం చూస్తే ధర్మావతారం మొత్తం లోకానికి అందరి క్షేమం కలిగిస్తుంది. జ్ఞానావతారం ఆశ్రయించినటువంటి శిష్యులను అనుగ్రహిస్తుంది. అలాగే లోకక్షేమం కలిగించిందని కాదు, అది జరుగుతుంటుంది కానీ మనకు స్పష్టంగా తెలియదు. కనుక జ్ఞానావతారాలు కొన్ని ఉంటాయి. దీన్ని బట్టి భగవంతుడు ఒక్కడే అయినా మనం అనుగ్రహించడం కోసం వివిధ విధాలుగా తనని తాను వ్యక్తపరచుకుంటాడు. ఇన్సెల్ఫ్ మేనిఫెస్టెడ్.
తనని తాను వ్యక్తపరుచుకుంటాడు. ఇవే అవతారాలంటే. అదే భగవంతుడు నామరూపరహితుడు అయినప్పటికీ కూడా మనం నామరూపాలు ఉన్నాం కనుక మనల్ని తరింపజేయడం కోసం ఆయన దివ్యనామ దివ్య రూపాలు స్వీకరించి వస్తాడు. వీటిని అవతారం అంటారు. దివ్యనామము దివ్య రూపం. అంతేగాని నాకు దివ్యనామం ఉందండి, దివ్య రూపం ఉందని మనం అనుకోకూడదు. ఆయన కూడా దివ్యనామాలు దివ్య రూపాలు. అదే జన్మకర్మచ మే దివ్యం అన్నాడు భగవాన్. ఈ దివ్యనామ దివ్య రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆశ్రయించి ఆ నామస్మరణ చేస్తూ ఆ రూపాలను ధ్యానిస్తూ ఆ నామరూపాలతో ఆయన చేసి లీలని తలంచుకుంటూ 3 వచ్చాయి ఇక్కడ. జపించడానికి నామం, ధ్యానించడానికి రూపం, తలంచుకోవడానికి లీల. ఈ 3 భగవానుడు మన కోసం చేశాడు. అలా ఎన్ని నామాలతో, ఎన్ని రూపాలతో, ఎన్ని లీలలతో ఆయా కాలాలలో స్వామి వ్యక్తమై చేశాడో వాటన్నింటి అవతార గాథలు అనుకుంటాం. అదే మొత్తం భాగవతం అంతా మనకు చెప్తున్నది. అయితే జ్ఞానావతారంలో ధర్మం లేకపోలేదు, ధర్మావతారంలో జ్ఞానం లేకపోలేదు. అది తెలుసుకోండి. దీన్ని బట్టి రామకృష్ణుడు ధర్మావతారం అన్నమాట అనుకుంటే పర్వాలేదు, జ్ఞానావతారాలు కాదన్నమాట అనుకుంటే ప్రమాదం అన్నమాట. వాడు ఎంత ధర్మావతారుడు అంత జ్ఞానావతారుడు, వీళ్ళు ఎంత జ్ఞానావతారుడు అంత ధర్మావతారుడు. జ్ఞానావతారంలో జ్ఞానం ప్రధానం కనబడుతూ ధర్మం దానితో పాటు ఉంటుంది, ధర్మావతారంలో ధర్మం ప్రధానం కనబడుతూ జ్ఞానం దానితో పాటు ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలిసిందంటే 2వ అవతారాలు మనకు కావాల్సింది. ఇప్పుడు మనకి జ్ఞానం పొంది ఉరాటం లేకపోయినా అవతారమూర్తిని ఉపాసిస్తూ ఉంటే క్రమంగా బుద్ధికి ఒక పక్వత ఏర్పడి జ్ఞానం కావాలనే తృష్ణ కలిగి అప్పుడు భగవదనుగ్రహం వల్ల సద్గురువు లభించి జ్ఞానం వస్తుంది కనుక ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అంటూ భగవత్పాదుడు వారి వివేక చూడమని చెప్పడమే కాకుండా ముముక్షువై శరణమహం ప్రపంచే ఉపనిషత్తు కూడా చెప్తుంది. అదే భగవంతుని శరణ వేడాల్సింది. ఆయన కృప లేనిది జ్ఞానం కూడా లభించదు. కృప కావాలంటే ఆయన ప్రేమతో ఆశ్రయించాలి. అదే భక్తి అంటే. ఇది మనం తెలుసుకుని భగవాను ధరించినటువంటి జ్ఞానావతారములు అనేకం ఉన్నాయి. అనేక జ్ఞానావతారాల్లో ఒకటి దత్తాత్రేయ స్వామి వారి అవతారము. కనుక జ్ఞానావతారం కనుక దాని గురుస్వరూపం అంటాం. ఎందుకంటే గురువు ప్రధానంగా జ్ఞానం కదా. నేను ఒక మాట చెప్పుకున్నాం, భగవంతుడు త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ అనుకోవడం ఎంత అవసరమో త్వమేవ విద్య అనుకోవడం కూడా అంత అవసరం. అందున భగవంతుని గురుస్వరూపంగా ఉపాసన చేసినట్లయితే నీకు సరి అయిన సమయంలో సరి అయిన బుద్ధిని ప్రేరేపిస్తాడు. ఇది కావాలి. ఎంత జ్ఞానం బోధించినా చివరికి మిగిలేది సమయానికి నీకు బుద్ధికి ఎంత వస్తుందో అదే. అవుననే గురువుగారు చెప్పడం వల్ల నాకు తెలిసిందని అంటాం కాదు, గురువుగారు చెప్పింది ఒప్పుకోవడం వల్ల నేను తెలిసింది. అంతే కదా. మరి అదే గురువు చెప్పింది 100 మంది వింటారు. వాడు అహంకారం, వీడు చెప్పేది నేను వినేది బోర్డు వచ్చు కదా వాడుకుంటాడు, వాడికి లోపలికి వెళ్ళదు. ఇంకోటికి అజ్ఞానం, వాడికి అసలు వెళ్ళదు. కొంతమంది వెళ్ళినట్టు, మరి కొంతమంది శ్రద్ధగా లోపలికి వెళ్ళిపోతుంది. అనేక రకాలు ఉంటాయండి. కూర్చున్న వాళ్ళలో చెప్పేవాళ్ళు తెలుసుకోవాలి. ఇన్ని రకాలు ఉంటాయని తాను బుద్ధి తెలిసి మాట్లాడుకోవాలి. ఇన్ని రకాలు ఉంటాయి. అందులో కొంతమంది మాత్రమే గ్రహించగలరు. ఇక్కడ అలా గ్రహించగలిగిన వారు తరించిపోతారు. కనుక ఎవడయ్యా అసలు గురువు అంటే నా బుద్ధే నా గురువు. ఎందుకంటే ఎందుకు ఇది చేసామంటే నా బుద్ధికి తోచిందని ఎవరికంటే అవునా లేదా ఇక్కడ. కానీ గురువుగారు చెప్పారని చేసాం కాదు, గురువుగారు చెప్పింది నాకు నచ్చింది కానీ చేశాం. దీన్ని బట్టి అసలు గురువు ఎవరు? మన బుద్ధే మన గురువు. అయితే మన బుద్ధి గురువు అయ్యేటంత గొప్పగా అయ్యేటట్టు చేసేవాడు గురువు. తెలుసుకోండి. మన బుద్ధిని అంత గొప్పగా మనకి ఆ బుద్ధిని మనకు ప్రేరేపణ చేయించి బుద్ధికి కూడా ప్రేరకమైన దిగోయోన ప్రచోదయాత్మైన చైతన్యాన్ని పొందేటట్టు చేసేవాడు అసలు గురువు. అలాగా భగవంతుడే తన గురువుగా వ్యక్తపరుచుకుని తన కాలంలోనే అందరినో తరింపజేస్తాడు. అలా తరించిన వాడు మనల్ని తరింపజేసే విధంగా అనుగ్రహిస్తుంటారు. ఇది పరంపర. అలాగే భగవానుడు గురువుగా అవతరించినటువంటి దివ్యావతారమే దత్తావతారం. అందుకే శ్రీ గురుదేవ దత్త అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ రామ ఉపాసన, కృష్ణ ఉపాసన, నృసింహోపాసన, అదేవిధంగా దక్షిణామూర్తి ఉపాసన, శ్రీ విద్యోపాసన వలనే దత్తోపాసన అనే సంప్రదాయం ఉందండి ఇక్కడ. అది విష్ణువు యొక్క అవతారమే కనుక విష్ణు ఉపాసనలో భాగమే. అంతేకాదు ఒక దేవతామూర్తిని ఉపాసిస్తే మిగిలిన వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఫ్యాక్టరీ షర్ట్ వేసుకున్నప్పుడు కూడా పలకరిస్తే వాడే, ఇంటికి వెళ్ళి లుంగి కట్టినప్పుడు పలకరించినా వాడే. కనుక ఏ అవతారంతో నమస్కరించినా ఒకే విష్ణువుని నమస్కరిస్తున్నామని స్పృహ కలిగి ఉండాలి. ఇక్కడ నీ ప్రయోజనం బట్టి ఆ భగవానుడే ఏ అవతారం ద్వారానైనా అనుగ్రహిస్తాడు. ఇవాళ మనం ఎప్పుడూ ఆరాధించుకునే శివుణ్ణి, విష్ణువుని, అమ్మవారిని దత్త రూపంలో తలుచుకుంటున్నామని భావించారు. అక్కడ అటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క జనన గాథ చాలా దివ్యమైనటువంటిది. ఇది జ్ఞానావతారం, ఆచార్యావతారం, గురుస్వరూపం అనే ఆ స్వామిని శరణ వేడుతూ ఈ దివ్యమైన దత్త చరిత్ర అనేక పురాణాల్లో ఉందండి.
షష్ఠమత్రైరపత్యత్వం వృతప్రాప్తోనసూయయ అన్వీక్షకి మలర్కాయ ప్రహ్లాదాదిభ్య కూచివా అని భాగవతంలో దత్తావతార ప్రస్తావన కనబడుతుంది. 2 చోట్ల వస్తుంది. మరొక చోట వస్తుంది అత్రేరపత్యమధికాంక్షిత ఆహ తుష్టో దత్తో మయాహమితి యద్ భగవాన్ సదత్తః యత్పాద పంకజ పరాగ పవిత్ర దేహాః యోగద్ధిమాపురుభయీం యదుహైహయాత్యాః. ఇది భాగవతంలో దత్తుల గురించి చెప్తూ సుఖయోగీంద్రుడు చెప్పిన 2 చోట్ల చెప్పిన 2 శ్లోకాలు. అలాగే దత్త చరిత్ర భాగవతంలో 2 పర్యాయాలు దత్తుని యొక్క వైభవం కనబడుతుంది మనకి. ఈ 2 శ్లోకాల్లో దత్తావతార యొక్క సంక్షేప రూపాన్ని భాగవతం చెప్పింది. అంటే మనం కొత్త దేవుడికి హరిగా భాగవతంలో ఉన్న దేవుడే అని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ భాగవతంలో నృసింహ, వామన, వరాహ, మత్స్య, కూర్మ, మోహిని, అదేవిధంగా కృష్ణ, రామ ఇత్యాది అవతారాలన్నీ చెప్పబడుతూ దత్తావతారాన్ని కూడా చెప్పారు. అలాగే హయగ్రీవ అవతారం కూడా ఉన్నది. ఇన్ని ఒకే నారాయణ యొక్క స్వరూపాలు. ఈ దత్తావతారం గురించి చెప్తూ ఈ శ్లోకంలో షష్ఠమత్రేరపత్యత్వం అన్నారు. అంటే నారాయణ అవతారాల్లో 27 అవతారాలు చెప్తూ 6వ అవతారం దత్తావతారం అని చెప్పారు. మనం అనుకున్న దశావతారాల వరుస కాదు, ప్రధానంగా 6వ అవతారం. ఏ అవతారమైనప్పటికీ కూడా సర్వపరిపూర్ణమే. ఏ అవతారంలో పట్టుకున్నా ఒకే పరమాత్మ. ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఒక మాట అంటాడు సుబ్రహ్మణ్యేంద్రుడు, సరస్సు నుంచి అనేక కాలువలు ఏర్పడినట్లు నారాయణ నుంచి అనేక అవతారాలు వచ్చారు. అద్భుతమైన ఉపానంజుడు సరస్సు నుంచి కాలువలు వేశాట. ఎన్ని కాలువలు ఉన్నా అందులో ఉండే జలం మాత్రం ఒకే సరస్సుది కదా. అదే ఎన్ని అవతారాలు ఉన్నా అందులో ఒకే నారాయణ తత్వం మనం దర్శిస్తున్నాం. ఈ దత్తావతారం గురించి బ్రహ్మాండ పురాణంలో అద్భుతమైన చరిత్ర. దీన్నే నిజానికి గురు చరిత్ర అని పారాయణ చేయదగ్గర ఏదైనా ఉన్నది అంటే ప్రధానంగా మనం శృతి స్మృతి పురాణాన్ని ప్రమాణంగా భావించే సనాతన ధర్మంలో బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి దత్త పురాణం లేదా దత్త చరిత్ర, గురు చరిత్ర అత్యంత ప్రామాణికమైనది. మళ్ళీ దత్తుని వంటి గురు చరిత్ర ఇంకేది ఉంది అని గమనిస్తే ఆదిశంకర భగవత్పాద వారి చరిత్ర, విద్యారణ్య స్వామి వారి యొక్క మహాకావ్యంగా రచించారు. అవన్నీ తెలుసుకోకుండా జీవిస్తున్నామని అప్పుడప్పుడు దుఃఖం కలిగిన చాలా మంచిది. ఎంత రమ్యంగా రచించారు విద్యారణ్య స్వామివారు. ఆదిశంకర శంకర విజయం పేరుతో ఆదిశంకరుల చరిత్ర రచించారు. మొత్తం 10 శంకర విజయాలు ఉన్నాయి. అందులో వారి ప్రమాణం. దత్తుడు ఎలాగో శంకరులు అలాగే కనబడతారు మనకి ఇక్కడ. అందుకే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఆచార్యావతారాన్ని మనకు చూపిస్తూ కృతయుగంలో కపిలాచార్యులు, త్రేతాయుగంలో దత్తాచార్యులు వారు, అదేవిధంగా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ లేదా వ్యాస భగవానుడు, కలియుగంలో ఆదిశంకర భగవత్పాద వారు అనేటువంటి ఒక పరంపర కూడా మనకు కనబడుతుంది. పైగా శంకరాద్వైత సిద్ధాంతం అర్థం చేసుకున్న వారు దత్త ఉపాసనలో చాలా ఉంటారు. లేదా దత్త ఉపాసనలో అద్వైతాన్ని కూడా తెలుసుకుంటారు. అదే దత్త ఉపాసనలో అద్వైత జ్ఞానం బాగా కనిపిస్తుంది. ఆచార్యుడు అంటేనే పరమాత్మ నువ్వు వేరు కాదయ్యా ఒకటే అనే జ్ఞానాన్ని మనకు అందించేవాడు ఆచార్యుడు. అదే అద్వైత జ్ఞానం. అద్వైత సిద్ధినిస్తుంది దత్త ఉపాసన. అంతేకాదు దత్త ఉపాసన కేవలం జ్ఞానానికి మాత్రమే కాకుండా ఇహలోక పరలోక సుఖాన్ని కూడా కలిగిస్తుంది. దత్త స్మరణకు అంత శక్తి ఉంది. అనేక గ్రహ దోషాలు కలిగించగలిగే శక్తి దత్తులకు ఉన్నది, దత్త నామానికి ఉంది. దత్తావతారం నిత్యావతారం అని పేరు. నిత్యావతారం ఇప్పటికీ దత్తుడు ఉన్నాడు. అది గొప్ప విశేషమైన అంశం. దత్తుడు నరనారాయణుడు వీళ్ళు నిత్యావతారం అంటారు. రామకృష్ణాదులు అవతరించి ఒక అద్భుతమైన లీల చేసి అవతారం అంతర్ధానం చేశారు. కానీ ఉపాసిస్తే నేటికి అనుగ్రహిస్తారు ఆ ఉపాసకుడికి. ఎందుకంటే రాముడు కృష్ణుడు అవతరించక ముందే మంత్రాది దేవతలు. మంత్రం ఎప్పుడు ఉంటుంది. ఆ మంత్రాది దేవతలు ఆనాడు ఉన్నటువంటి ఋషులు దేవతలు ప్రార్థించగా వాళ్ళు ఆవిర్భవించి లోక కళ్యాణం చేసి తిరిగి అంతర్ధానం అయిపోయారు. అంతగా నశించిపోయారు. కనుక మళ్ళీ ఎవరు రామకృష్ణాది మంత్రంలో ఉపాసిస్తారో వాళ్ళకి కనబడతారు. కనుక భక్తుడికి భగవంతుడు ఎప్పుడూ సత్యమే. మళ్ళీ ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. భక్తుడికి భగవంతుడు ఎప్పుడు సత్యమే. కనుక భగవంతుడు ఉన్నాడు అంటే భక్తుడికి ఉన్నాడు. అవునా లేదా? కైలాసవరం ఉందా అంటే వెళ్ళిన వాడికి ఉంది. ఆశ్చర్యం గురించి కబుర్లు అడిగి లేదు, వాడికి లేదు. గంగ తడి మునిగిన వాడికి తెలుస్తుంది. భగవంతుడి ఉనికి సాధన చేసిన వాడికి తెలుస్తుంది. బయట నుంచి రొట్టున గంగకి తడి లేదండి అంటాడు, మొండలేదు.
అలాంటి బయట కూర్చున్న వాడు కబుర్లు మనకొద్దు, మునిగి స్నానం చేసిన వాడు అనుభూతి అడుగుతారు. అక్కడ భక్తుడికి భగవంతుడు అనుభూతి ఉంటుంది. వాళ్ళు ఎందరు అనుభవించారో మహానుభావులు. అలా భగవంతుడు అనుభూతులకు తెచ్చుకున్నటువంటి మహాత్ములు ఎందరెందరో ఉన్నారు. అందున రామకృష్ణాది అవతారములు ఒక పరిమితి కాలంలో వచ్చి లోకాన్ని అనుగ్రహించినప్పటికీ తదనంతర కాలంలో కూడా వారిని స్మరించిన వారి హృదయంలో ఆవిర్భవించి నేటికి తరింపజేస్తున్నాయి. అదే త్యాగరాజ స్వామి వారు శతరాగరత్నమాలికి కీర్తించడి త్యాగరాజును బ్రోచుటక అన్నారు. నువ్వు అవతరించిన నా కోసమేనయ్యా అన్నాడు. అలా భక్తుల్ని అనుగ్రహించడం కోసం రామకృష్ణాది మూర్తులు నేటికి అందరిలో తరింపజేస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా ఎందుకు నేటికి ఉన్నారు భక్తులు. మాకు కనబడలేదంటే మనకి మనలాంటి వాళ్ళే కనబడతారు. కష్టం వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు వెళ్ళవచ్చు. లైక్ మైండెడ్ పీపుల్ అంటారు కదా, అది మొత్తానికి దత్తావతారం అంతా నేటికి తిరుగుతుందని భూమి అందు. అది శాశ్వత అవతారం, దాని పరిసమాప్తి లేదు అవతారానికి. నిష్ఠ కలిగినటువంటి భక్తులకి ఆయన ఎక్కడున్నా అనుగ్రహించగలరు. ఎందుకంటే భగవన్ లక్షణ సర్వవ్యాపకత్వం కనుక ఆయన అనుగ్రహిస్తారు. కానీ రోజు ఆయన దినచర్య నేటికి ఎలా ఉంటుందో చక్కగా చెప్పారు. యస్య గంగాంభసి స్నానం భక్ష్యం లక్ష్మ్యాలయే సదా విద్యాధర కృతావాసం వందే త్రియుగం హరిం అని దత్తపురాణంలో చెప్తున్నమాట. ఆయన ప్రతిరోజు కాశీక్షేత్రంలో ప్రాతకాలంలో గంగా స్నానం చేస్తారు. మధ్యాహ్న సమయంలో కొల్హాపురి క్షేత్రానికి వెళ్ళి మహాలక్ష్మి చేతి భిక్ష తింటారు. సాయంకాలం గోకర్ణ క్షేత్రంలో సాయంకాల సంధ్య చేసుకుంటారట. సహ్య పర్వతాలతో తిరుగుతూ ఉంటాడని సహ్యాద్రి పర్వతం నేటికి దత్త విభూతి అక్కడ ఉన్నది. సహ్య పర్వతముల యందు దత్త పీఠికలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి దత్తాత్రేయుని ఆరాధన చేసే భక్తులు చాలా మంది ఉన్నారు. అక్కడ కొన్ని దుర్గమమైన ప్రాంతాలు, కొన్ని సుగమంగానే ఉంటాయి. అక్కడ ఉన్న పారే నదులు కానీ, సహ్యపర్వత శ్రేణిలో పారే నదులు కానీ, సహ్యపర్వతంలో కొన్ని భూమికలు కానీ దత్తక్షేత్రములుగా నేటికి విరాజిల్లుతున్నాయి. అక్కడ విగ్రహాలు ఉండొచ్చు, పాదుకులు ఉండొచ్చు, పాదముద్రలు ఉండొచ్చు. కానీ మన మామూలు కంటే చూడలేని దత్తస్వామి అక్కడ ఉంటారు. ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం ఏ రూపంలో కనబడవచ్చు. కనబడినా పోల్చడం కష్టం, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప. కనుక దత్తాత్రేయులు నేటికి ఉన్నటువంటి అవతారం. ఆ కారణం చేత దత్తస్మరణ మనల్ని పవిత్రం చేస్తుంది. దత్తావతారానికి మరొక అద్భుతమైనటువంటి పేరుంది, స్మర్తృగామి అని. స్మర్తృగామి అంటే స్మరిస్తే చాలు దొరుకుతాడు. ఇక్కడ పెద్ద ఉపాసన మాత్రం తత్వం అక్కర్లేదండి. కాస్త మౌనం వహించి దత్త నామం పలికితే దత్త ఇత్యక్షరద్వయం, దత్త అనే 2 అక్షరాలు చాలా మనం తెలియజేస్తాయి. ఇక్కడ స్మరిస్తే చాలా అనుగ్రహించే దైవం. అలాంటి ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం అంటేనే ఆయన అనుగ్రహం మనకు దొరికిందని అర్థం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ధన్యులే. ఎందుకంటే ఆ గ్రంథం చదివి గురువుల ద్వారా తెలుసుకుని అనుభవించినటువంటి విషయంగా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, దత్త చరిత్ర వినాలి అంటే అనేక జన్మల పుణ్యాలు ఉండాలి. దత్త చరిత్ర వింటే ఎన్ని రకాల అభీష్ట సిద్ధులు చెప్పాడు. అది పెద్ద అధ్యాయం ఉంది. అది నేను చెప్తే రోజంతా దానికి అయిపోతుంది. కానీ గురువారం నాడు దత్తుల అవతారం ఎలాగైనా జరిపించాలని కోరుకుని కూర్చున్నాం. కోరుకునే కానీ చేయిస్తా ఉండడం లేదండి. ఆయన అనుగ్రహం ఉంటే నన్ను అవతరిస్తాడా. మన పుణ్య విశేషం బట్టి అవతార ఘట్టం చెప్పుకుంటాం. అందులో ప్రధానంగా దత్త చరిత్ర కొద్ది రోజుల్లో అయ్యేది కాదు. రోజు అన్ని పనులు మానుకుని పగలంతా కూడా అధ్యయనం చేస్తూ చదివితే, రాత్రులు మననం చేసుకుంటూ చేస్తే 7 రోజులు పడుతుంది. పగలంతా చదివి మరో పగలను పడుతుంది. మధ్యలో అల్పాహారం తీసుకుంటూ అలా చేస్తే కనీసం చదవడానికి 7 రోజులు. ఇంకా వివరణ చెప్పుకోవాలంటే చాలా ఉంది. వ్యాసుడు ప్రతి గ్రంథాన్ని దానికనే పరిపూర్ణంగా రచించాడు. అందుకే ఏ గ్రంథం చూస్తే అదే గొప్పగా కనిపిస్తుంది. దాంతో కన్ఫ్యూజన్, రామాయణం గొప్పదా, ఎక్కువైనా బాధే తక్కువైనా బాధ, మనుషులకు మరీ బాధ. బాగుపరచడం కోసం ఇన్ని గ్రంథాలు రచిస్తే ఇన్ని గ్రంథాలు అమ్మో నాకు అక్కర్లేదని, ఏదో ఒక గ్రంథం ఇస్తే ఒకటైనా అంటాం, ఇప్పుడు బాధ. దేనికనే పరిపూర్ణం అలా ఇచ్చాడు. అందుకే ఏది విన్నా పరిపూర్ణం వింటున్నాం ఆనందంతో వినండి. దత్త చరిత్ర చాలా ఇస్తారు. కానీ అందులో ప్రధాన ఘట్టాలు కొన్ని ఉన్నాయి. ఆ ఘట్టంలో ఏ ఒక్కటి విన్నా గొప్పదంటారు. కనుక ఇవాళ మిగిలినటువంటి ఇంకా 3 పూటలు మనకి దత్త చరిత్రకే కేటాయించుకుంటున్నాం. అంటే 4 పూటలు చిన్న విషయమా? ఏ రోజు కాదు గొప్పదండి. ఇక్కడ గంగలో అంత మునకలు వేయకపోయినా ఒక స్నాన ఘట్టంలో దిగు మునక వేసినా గంగా స్నానం అంటాం. కనుక దత్త చరిత్ర గంగ అయితే ఏ రోజు కథ ఆ రోజు ఘట్టమే. ప్రతి ఘట్టంలో స్నానం చేసినా
దత్త చరిత్రని గంగలో స్నానం చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. అయితే దత్త చరిత్ర కూడా దీక్షగా వినడం చాలా మంచిది. అహంకారాలు పరిత్యజించి శ్రద్ధాళులమై వినయ సంపదతో దత్త చరిత్ర గారి విన్నట్లయితే దత్తగురు అనుగ్రహం మన బుద్ధుల్ని బాగు చేస్తుంది, మనల్ని తరింపజేస్తుంది, జ్ఞానానందంలో ప్రసాదిస్తుంది, ఐహికాముష్ముఖమైన ఫలాన్ని ఇస్తుంది. దత్తులు ఇంత చేసి జ్ఞానం ఇస్తారు కదండి, దానికోసం ఇప్పటి నుంచి తొందర ఎందుకన్నారు. కానీ దత్త ఆరాధన అర్హతలను అనుసరించిస్తుంది. అందుకే నీకు ఇంకా లౌకికమైనవేవో వాసనలు ఉంటే అది ధర్మబద్ధమైతే అది ఒక అండర్లో చూసుకోవాలి. ధర్మబద్ధమైన కాంక్షలు నీకు ఉన్నట్లయితే తీరుస్తాడు. తీర్చి అమ్మాయి అని నువ్వు తృప్తి కలిగేటట్టు చేసి తర్వాత ఏం చేస్తావు అంటాడు, అన్నీ తెలుసుకున్నాను స్వామి, తృప్తి పడ్డాను చాలు, ఇప్పుడు నాకు పరమార్థం ప్రసాదించి అనేలా చేస్తాడు. అప్పుడు ఇస్తాడు పరమార్థం జ్ఞానం. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు చిన్నపిల్లాడి చేత తల్లి లెక్కలు చేయించడానికి ఎన్ని పాటలు పడుతుందో తెలుసుకోండి. హోంవర్క్ చేయించడం, నువ్వు ఇవాళ హోంవర్క్ పూర్తి చేసిస్తే నీకు చాక్లెట్ ఇస్తారంటే తల్లి ఎదురుగా పెడుతుంది. వెంటనే చాక్లెట్ ఉద్దేశం కూడా హోంవర్క్ పూర్తి చేసిస్తారు, అప్పుడు చాక్లెట్ ఇస్తుంది. కానీ హోంవర్క్ దేనికోసం చేయాలి? చాక్లెట్ కోసం. అవునా అండి? వాడంటే అనుకున్నాడు కానీ మనం అనుకోవాలి. చాక్లెట్ కోసం వాడు హోంవర్క్ చేస్తాడు, కానీ అమ్మ మాత్రం చాక్లెట్ కోసం హోంవర్క్ చేయించలేదు. చాక్లెట్ చూపించి వాడికి జ్ఞానం కోసం హోంవర్క్ చేయించింది. అలాగే భగవానుడు మనకు అభీష్ట సిద్ధులు తీర్చడం అనే చాక్లెట్లతో మన చేత పరమార్థానికి కావలసిన విధంగా తీర్చిస్తాడు అమ్మలాగా. అది దత్తాత్రేయుడి యొక్క అవతారం వైశిష్ట్యం. దీన్ని బట్టి చాక్లెట్ కూడా దొరుకుతాయి, తృప్తిగా వినొచ్చు. అది దత్త చరిత్రలో అద్భుతమైన ప్రభావం ఉంది. ఇన్ని మార్లు నన్ను దత్తా 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 అనుకునేలా చేసిన దత్త కృపకి కూర్చోబెట్టి దత్తనామం అనుకునేలా చేసిన మీకు కూడా ఇది నమస్కారం. మరి ఇన్ని మార్లు దత్తాన్ని విన్నందుకు మీరు దత్తుడికి దండం. ఎంత అద్భుతమైన దత్త చక్షణత్వయం ఆ దత్తావతారం గురించి వివరిస్తూ విశేషంగా ఆ దత్తులు వారు ఎలా వచ్చారు అంటే అత్రేణ పచ్చమభికాంక్షత ఆహతుష్టో దత్తోమయాహమితి యద్భగవాన్ సదత్త. ఆ వృత్తాంతాన్ని భాగవతం చెప్తోంది. అదే వృత్తాంతం అవే శ్లోకాలు తీసుకుని మళ్ళీ దత్తపురాణంలో చెప్పాడు. అవే శ్లోకాలు ఏంటంటే అవే తీసుకొచ్చాడు అంటే రెండు రాసిన వాడు వ్యాసుడు. ఎందుకోసం తానే దాన్ని ఇక్కడ చూపించాడు. ఇక్కడ విశేషంగా అత్రి మహర్షి, ఆయన బ్రహ్మమానస పుత్రుడు, సామాన్యుడు కాడు. అంటే దివ్యమైనటువంటి వాడు, మామూలు మానవుడు కాదని తెలిసిపోయింది. బ్రహ్మమానస పుత్రుడు, అయోనిజుడు. అటువంటి మహర్షి, ఆయన భార్య అనసూయాది. ఈవిడ కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తెల్లో ఒకరు. అటువంటి అనసూయాదేవి అత్రి మహర్షిని వివాహం అడిగింది. ఇద్దరూ మహాతపస్సులు, సామాన్యం కాదు. అటువంటి అత్రి అనసూయలు బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి సత్సంతానాన్ని పొందాలి కనుక తపస్సును ఆచరించారు. ఇక్కడ గృహస్థ ధర్మం ప్రకారంగా సత్సంతానం పొందడానికై వారు తపస్సును ఆచరించారు. ఎందుకంటే తపస్సుతో వచ్చిన సంతానం సత్ అవుతుంది. అందుకు వాడు తపస్సును ఆచరిస్తున్నారు. అందులో అత్రి మహర్షి తపస్సు చేస్తున్నాడు. సామాన్యమైన తపస్సు కాదు. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడు? తపస్సు అంటే ఏదో ఒక దేవతను ఉద్దేశించి చేయాలని లేదు. ఒక నియమపాలన తపస్సు, పరతత్వాన్ని చింతన చేస్తూ చేసిన తపస్సు. ఆయన తపస్సు చేస్తున్నది ఎవరినంటే ఓంకారం చేత వాచ్యుడయ్యే పరమాత్మను ఉద్దేశించి స్థుతి చేస్తున్నాడు. ఓంకారం చేత చెప్పబడేవాడు ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ. ఓంకారం చేత చెప్పబడేది పరమాత్మ. వేదం ప్రకారం ఒకడే పరమేశ్వరుడు, ఆయన చెప్పే ఒకే నామం ఓంకారం, అంతే. కానీ ఓంకారం ఒకటే కదా, ఎవరు చెప్పారు? ఓంకారం ఒకట. ఇప్పుడు ఓమిచ్చేకాక్షరం అన్నారు కదా, ఓం అందులో మన మూడు ఉన్నాయి. ఆ ఊ మా బిందు నాద ఇంకా విభాగం చేసి వస్తే ఇప్పుడు చూడడానికి ఒకటిగా కనబడ్డా ఎన్ని కనబడ్డాయి. ఇది పద్మం అండి అన్నాడు. పద్మమా ఎన్నో రేకులు ఉంటాయి అందులో పరిశీలించండి. ఓం అనేది ఒక అక్షరంగా కనబడుతున్నా అందులో అకార ఉకార మకారం ఉన్నట్లే పరమాత్మ ఒక్కడే అయినా సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడే ఉన్నాడు. దీన్ని బట్టి ఒకే పరమాత్మ మూడు రూపములు. ఈ ఎరుగుతో పరమాత్మను ఆరాధించాలి. అలా ఆరాధించాడు గజేంద్రుడు, అందుకే ముక్తి పొందాడు. ఎవ్వని చేయజనించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎవ్వడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ నాలుగు మధ్యలయుడెవ్వడు సర్వోపతానయైన వాడెవ్వడు వాని ఆత్మభవనీశ్వరుని శరణకు వేడిన. మరి ఓంకార వచ్చిన విష్ణువు శివుడా. ఇప్పుడు వారిని తెలుసుకుంటే ఒకటిగా కనబడిలో మూడున్నా మూడు కలిపి ఒకటేగా. ఇది ఎందుకు చెప్తున్నామో గ్రహిద్దాం. మొత్తానికి ప్రణవాన్ని ధ్యానం చేస్తూ ఆ నిరాకారమైన జ్యోతిస్వరూపమైన పరమాత్మ దృష్టిని పెట్టి
యోగ ప్రక్రియలో అద్భుతంగా సాధన చేస్తుంటే ఆ తపస్ తేజస్సు ఆ సహస్రాల కమలం నుంచి విచ్చుకొని మహా తేజోమయంగా భూనభూతరాలు వ్యాపించిపోయాడు. అప్పుడు భగవంతుడు ఆయన అనుగ్రహించదలుచుకున్నాడు. ఆయనకి సాక్షాత్కారమైంది, ఈశ్వర సాక్షాత్కారం. ఒకరు వారు ముగ్గురు కనబడ్డారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కనబడ్డారు. అత్రిని పలకరించారు. వెంట అంతర్ముఖుడైన అత్రి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ముగ్గురు తేజోమయమూర్తులు కనబడుతున్నారు. ముగ్గురికి నమస్కారం చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, మీ ముగ్గురిలో నేను తపస్సు చేస్తున్న పరతత్వం ఎవరు అంటే, ఏ పరతత్వాన్ని ఉద్దేశించి నేను తపస్సు చేస్తున్నానో అది మీ ముగ్గురులో ఎవరు అన్నాడు. అంటే ముగ్గురు చిరునవ్వు నవ్వి, నువ్వు ఏ పరతత్వాన్ని ఉద్దేశించి తపస్సు చేస్తున్నావో అదే మేము ముగ్గురు అన్నాడు. ఇది ఒక్కటి బాగా తెలుసుకుంటే సనాతన ధర్మంలో ఉన్న ఏకత్వం, విష్ణు శివాత్మకమైన పరమాత్మ అనే భావనతోనే ఉపాసన చేయాలి. మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుతున్నారు కదా, అందులో చివరి నామాన్ని దగ్గర రండి. చివరికి బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరి అక్కడ చూపిస్తున్నాడు. అది లలిత ఆరాధిస్తారు కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అది సృష్టిస్థిరకారమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తే. అది నువ్వు ఏ దేవతా రూపంతో ఉపాసించినా ఈ ముగ్గురు శక్తి. ఇది గమనించుకుంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది ప్రసిద్ధిగా అందరికీ తెలిసిన శ్లోకమేగా, కానీ అందరూ కూడా త్రిమూర్త్యాత్మకమైన ప్రతివాడు. ఇక్కడ ఈ త్రిమూర్త్యాత్మకమైన బ్రహ్మతత్వం ప్రతివాడు తెలుసుకోవాలి. త్రిమూర్త్యాత్మక బ్రహ్మమే ఆహూమ. ఆహూమ ఆహూమ అని ఓం అని మూడు కలిపి ఒకటిగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇది గ్రహించి ఉపాసన చేయమని చెప్తున్నారు. అంటే మన దత్త చరిత్ర మిషన్లో సనాతన ధర్మం యొక్క స్వరూపం అంతా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే సనాతన ధర్మంలో గురువై హోన్ టైటిల్ కూడా సరిపోయింది. కాబట్టి ఆ ముగ్గురు కలిసి ముగ్గురు మేము ఒకటేనయ్యా, నువ్వు ఆరాధించే తత్వమే మేము. అంతేగాని ఒకటి దాన్ని ధ్యానిస్తే మరుగుడు రాదు, దేన్ని ధ్యానిస్తే అది వస్తుంది. కనుక నువ్వు ధ్యానిస్తే పరతత్వమే నువ్వు 3 రూపాలతో వచ్చావు, ముగ్గురు ఒకటే అని చెప్పి ఇప్పుడు నీకు సంతానంగా మేము కలుగుతున్నాం అని చెప్పి ఆ దివ్య తేజస్సు అత్రి భగవానులో ప్రవేశించింది. అత్రి ద్వారా అనసూయ గర్భంలోకి ప్రవేశించి భిన్న సమయాల్లో 3 రూపములతో అది వ్యక్తమైంది. ఆ 3 రూపంలో ఒకటి బ్రహ్మదేవుడి యొక్క రూపం, అత్రి తనయుడైన ఆత్రేయుడు. ఆ తర్వాత రుద్ర తేజస్సు దుర్వాస మహర్షి, విష్ణు తేజస్సు దత్త భగవానుడు. ఈ విధంగా 3 రూపములు అత్రి అనసూయుల పుత్రులుగా ఉద్భవించారు. అత్రి అనసూయులు దివ్యదేహుల ముందే చెప్పుకున్నాం. నేటికి ఉన్నారు మహర్షులు, తెలుసుకోండి. కల్పాంతకాలం వరకు కూడా ఉంటారు. నేటికి ఉన్నారు అత్రి అనసూయ మొదలైన మహర్షులు. భారతీయ సంస్కృతి గొప్పతనం అండి. మనం గురువులుగా నమస్కరించే ఋషులు నేటికి ఉన్నారు. మరి అది ఇంకా తెలియాలి అంటే మేము చెప్తే పురాణం చెప్తున్నట్టు కనుక మోడర్న్ యోగులు చెప్పినటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. పరమహంస యోగానంద కానీ, అలాగే మాస్టర్ రామ్ రచించినటువంటి హిమాలయన్ మాస్టర్స్ కానీ ఇలాంటి పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది. నేటికి వశిష్ఠ విశ్వామిత్ర అగస్త్యాది మహర్షులు ఉన్నారు. అదే భారతీయ సంస్కృతిలో ప్రాతకాలం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః, గంగా యమునయో మునిభ్యంచ నమః మనం నమస్కారం చేసుకుంటాం. ఎప్పుడో మహర్షుల్ని మాత్రం నమస్కారం చేసుకోవాలి. మీరు దేవతలు నమస్కారం చేయడం మర్చిపోయిన పర్వాలేదు, ఋషులు నమస్కరించి ఇలా చెప్పారు. రేపటి నుంచి గుర్తుపెట్టుకుని దేవతలు మర్చిపోయే ప్రయత్నం చేయండి. ఋషులు ప్రాధాన్యం చెప్పడం కోసం చెప్తాం. ఋషులు లేకపోతే దేవత ఎక్కడ తెలుస్తారు? దేవతా జ్ఞానం కానీ, ప్రపంచ జ్ఞానం కానీ, అతీంద్రియమైన సత్యాలు కానీ ఋషులు దర్శనం చేసి మనకు తెలియజేశారు కనుక ఎన్ని రుణాలు తీర్చుకున్నా ఋషులు రుణం తీర్చుకోవడం తెలుసుకోవాలి. ఋషులు రుణం తీరేది ఒకే విధంగా వాడు చెప్పిన జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, సాధన చేయాలి. అప్పుడు ఋషులు సంతోషిస్తారు. ఋషులను తీర్చుకునేటువంటి ప్రయత్నంలోనే ఋషులు రచించిన గ్రంథాల గురించి చెప్పుకోవడం, వినడం మనం చేసుకుంటున్నాం కదా. అలాంటి మహర్షుల్లో అత్రి మహర్షి, అనసూయ, వాళ్ళ ఉభయులకి నారాయణుడు దత్త అనే నామంతో అవతరించాడు. ఇక్కడ విశేషించి ఆత్రేయుడు అంటే చంద్రమండలానికి అధిపతి. అంటే ఆత్రేయుడు చంద్రుడు లేడా అని ఇక్కడ మనం చూసి ఉపగ్రహం రూపమైన చంద్రుడి గురించి ఇక్కడ చెప్పట్లేదు. వేదాది ప్రకారంగా చంద్ర అనే స్థితి ప్రస్తుతం మనం చూస్తున్న జ్యోతిర్గణానికి సంబంధించింది కాదు. సూర్యుడికి కూడా ఉపరి ఉన్నటువంటి ఒకనొక ఆర్ద్రమైన ఒక భూమికి ఋషులు దర్శించారు. ప్రస్తుతం అంతరిక్ష విజ్ఞానం ఇంకా అభివృద్ధి సాధిస్తే దాని గురించి ఏమన్నా చెప్పగలదేమో. అలాంటి చంద్రమండలానికి అధిపతి. ఆ యొక్క శక్తి మనం చూస్తున్న చంద్రుల్లో ప్రకాశిస్తుంది కనుక మనం దీని చంద్రుడు కూడా తప్పు లేదు. కానీ
శాస్త్రం చెప్పిన, వేదం చెప్పిన శాస్త్రం, యోగము ఇవి చెప్పే చంద్రబింబం లేదు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే మనకి సూర్యమండలం హృదయంలో ఉంటే చంద్రమండలం సహస్రారం ఉంటుంది యోగం బట్టి. ఇది నేను ఎక్కువ వివరాలకు వెళ్ళాను, ఎందుకంటే దత్తుడు కదా ప్రధానం కనుక. ఆ చంద్రమండలం ద్వారా భూమి యందు ఔషధులు మొదలైనవన్నీ ఉత్పన్నమవుతాయి. అంతవరకు చంద్రమండలం లేదని కాదు, ఆ చంద్రమండలానికి బ్రహ్మ అంశతో వచ్చిన వాడు అధిపతి అయ్యాడు చెప్పారు ఇక్కడ ఆత్రేయుడు. ఎందుకంటే సృష్టికర్త కదా బ్రహ్మ. సృష్టి అనేది బీజముల ద్వారా జరుగుతుంది. జీవుడు క్రమంగా వర్షము ద్వారా భూమి యందు ప్రవేశించి తద్వారా బీజముల ద్వారా వస్తాను పెద్ద ఒక పద్ధతి ఉంది వేదం అనేది. కనుక బీజములు ద్వారా వస్తుంది కనుక సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు బీజోత్పత్తికి కారణమైన చంద్రమండలాన్ని గరిపతి అని చెప్పడం ఇది ఒక రహస్యమైనటువంటి విజ్ఞానం. ఇది వేద రహస్యం. ఇక రెండవది, రుద్రుడు దుర్వాస మహర్షిగా వచ్చాడు. ఎందుకంటే ఆ సమయంలో ఒకడు అనసూయమ్మ మీద ప్రయోగం చేసేట. ఉంటాయండి ఇలాంటివి ఎవరికైనా, కానీ వీటి నుంచి కాపాడుకోవడానికి భగవద్ ఆరాధన చాలా అవసరం. అనసూయమ్మ మీద ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రయోగించే వాళ్ళ మీద కోపంతో వాడిని శిక్షించడానికి రుద్రుడు గర్భం నుండి వచ్చాడు. రావడమే అటువంటి మన్యుశక్తితో వచ్చాడు. నమస్తే రుద్ర మన్యవ అన్నట్లుగా అటువంటి మన్యుశక్తితో వచ్చాడు కనుక దుర్వాసుడు క్రోధపట్టాలుగా చెప్పబడుతున్నాడు. దుర్వాసుడు అంటే చాలా మంది క్రోధమే గుర్తొస్తుంది. అది యోగం ఎవరికి తెలియదు కనుక. ఎందుకంటే క్రోధం అందరిలో చూస్తాం, యోగం అందరిలో చూడవచ్చు. కానీ దుర్వాసుడు క్రోధంలో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. ఆయన మహాయోగి. అంతేకాదు ఇప్పుడు నేను ఆయన గురించి చెప్పట్లేదు కనుక ప్రస్తావన చేయట్లేదు. కానీ దుర్వాస మహాముని శ్రీ విద్యలో చాలా ఉద్దండమైన ఆచార్యుడు. కాంచీపురంలో ప్రథమంగా అమ్మవారు ఉద్భవించిన తర్వాత అమ్మవారి ఆజ్ఞతో శ్రీ విద్యాగమ స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసిన మహానుభావుడు. ఆయన చెప్పిన విజ్ఞానాన్ని అనుసరించే పరశురామ కల్పసూత్రాలు చెప్పబడ్డాయి. వాటిని ఆధారం చేసుకుని శ్రీ విద్య విస్తారమైంది. కానీ శ్రీ విద్యలో వారికి దుర్వాస మహర్షి పరమ ఆచార్యుడు. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి శ్రీ విద్యోపాసులకు చాలా ముఖ్యం. అమ్మవారి భక్తులకి అమ్మవారి భక్తులు రక్షిస్తాక దత్తుడు. ఇది ఒక పెద్ద రహస్యం. కనుక దత్త ఉపాసన చాలా అద్భుతమైన విస్తారంగా మనకు కనబడుతుంది, విస్తరిస్తున్న కొద్ది. మొత్తానికి దుర్వాస మహర్షి, ఆర్యా ద్విషతి, అదేవిధంగా దేవి మహిమ్న స్థితి లాంటి అత్యద్భుతమైన స్తోత్ర రచన చేసినటువంటి మహానుభావుడు. ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసుకున్నాం. ఆయన కూడా దత్తుని వల్లనే నిత్యావతారం, నేటికి సంచరిస్తుంటాడు. ఒక దశాబ్దాల క్రితం కాశ్మీర్ దేశంలో తపస్సు చేస్తున్న ఒక సిద్ధ పురుషుడికి, శ్రీ విద్యా సిద్ధుడికి దుర్వాస మహర్షి సాక్షాత్కరించాడు. ఆయన సాక్షాత్కారం వల్లనే ఆయన రచించినటువంటి దేవి మహిమ్న స్థుతి, ఆర్యాద్విష్టి లాంటి గ్రంథానికి సంస్కృతంలో భాష్యం రచించాడు ఆయన. దీన్ని బట్టి సాధన ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. ఆయన నిత్యావతారమే. అటువంటి దుర్వాస మహర్షికి నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు మనం దత్తాత్రేయుడు ప్రస్తుత విషయం కనుక మహానుభావం గురించి వస్తున్నాం. దత్త ఈ పేరు ఎవరు పెట్టారు? ఈ పేరు అత్రి అంశులు పెట్టలేదు. దత్తో మయాహమితి యద్ భగవాన్ స దత్త, ఆయన పెట్టుకున్నట్టు పేరు. ఎంత రమ్యమైన భావం అండి. ఇక్కడ మీరు కథ చెప్పుకున్నాక దీనిలో దాగిన తాత్విక సంకేతం కూడా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధతో వినేవాడు దాన్ని గ్రహించగలరు, అందరూ కాకపోయినా. కానీ చెప్పడం నా ధర్మం కనుక చెప్తాను. గ్రహించలేరు అనుకోవడం ఎందుకు? తప్పకుండా గ్రహించగల శ్రోతలు ఉన్నారని నేను భావన చేస్తున్నాను. కనుక తనని తాను అన్నట్ట అత్రితో. మీ ఇద్దరి యొక్క తపస్సుకు నేను చాలా సంతోషించాను. అత్రేరపత్యం అభికాంక్షత ఆహతుష్ట. అత్రి యొక్క తపస్సును చూసి సంతోషంతో అంటున్నాడు విష్ణు. ఏమని? దత్తో మయా అహం ఇది యద్ భగవాన్ సదత్త. మయా అహం దత్త, నా చేత నేనే మీకు ఇచ్చుకుంటున్నాను. నడిపబడిన వాడు అయ్యా, అంటే నన్ను నేను మీకు ఇచ్చుకుంటున్నాను అన్నాడు స్వామి. నన్ను ఇచ్చుకున్నాను. దత్త అంటే ఇవ్వబడిన వాడు అర్థం. ఇవ్వబడిన వాడు అంటే గివెన్. ఎవరిచ్చారు? ఎవరి ద్వారా ఇవ్వబడిన వాడు? నా ద్వారా నేనే మీకు ఇవ్వబడుతున్నాను. అంటే నన్ను మీరు లాక్కురాలే, నేనే మీ దగ్గరికి వచ్చాను. నన్ను నేను మీకు ఇచ్చుకుంటున్నాను అన్నాడు స్వామి. అదే దత్త అని పేరు. ఆయన పెట్టుకున్నాడు పేరు. పేరు పెట్టుకుని పుట్టాడండి. పుట్టే అదే పేరు తెచ్చుకోండి. భగవంతుడు తనంత తాను దత్తం కావాలంటే ఏమవుతుందండి? ఎంత గొప్ప భావం. తనంత తాను దత్తం కావాలంటే ఏం చేయాలి? మన అత్రి అవ్వాలి. మన అత్రి అనసూయలు లేకపోతే భగవంతుడు దత్తుడు అయిపోతాడు. నన్ను నేను మీకు ఇచ్చుకుంటున్నాను అనడానికి ఇక్కడ ఉపనిషత్ తత్వం మొదలైన మథనం చేస్తున్న పెద్దలు ఉన్నారు కనుక కొంచెం అధిక ప్రసంగం చేస్తున్నారు. అధిక ప్రసంగం కాదు, అవసర ప్రసంగం. కేవలం కథాదృష్టితో కాకుండా తత్వదృష్టితో చూడాలి అన్నాను కనుక
నన్ను నేను ఇచ్చుకుంటున్నాను. నన్ను అనేదాన్ని మా, నేను అంటే అహం, నేను అహం. అహం అనే మాట ఎక్కడ వాడాలి? ప్రతి వారిలో అహం రూపంతో ఉండేది దేహం, ప్రాణం, ఇంద్రియాలకు అతీతంగా ఒక చైతన్యం ఉంది. అది ఉండడం వల్ల నువ్వు అహం అనుకుంటున్నావు. ఈ దేహాలకు పోయినా అది ఉంటుంది, దాన్ని ఆత్మ అంటారు. ఈ ఆత్మయే భగవత్ స్వరూపం. దేహాదులన్నీ జీవుడి కర్మ కొద్దీ వచ్చి పడ్డాయి, కానీ లోపల ఆత్మ ఏదైతుందో అందరిలో సమానంగా ఉంది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యత్య భూతానాం అంత ఏ అని గీతలో స్వామి చెప్పాడు. అదేవిధంగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యత్తం ఎప్పశ్యతి సపశ్యతి అన్నాడు. నశించిపోయే దేహాలలో నశించని తత్వముగా ఏదున్నదో అది నేనే. ఆ నన్ను తెలుసుకున్నవాడే నిజమైన పండితుడు అన్నాడు. నన్ను అంటే మనలో కృష్ణుడు మరుడుతున్నాడు అర్థం కాదు. ఇక్కడ మనలో ఆత్మరూపుడే ఉన్నటువంటి వాడు భగవానుడు. కానీ అహం అంటే ఆత్మస్వరూపం. ఎవడు అత్రి అవుతాడో వాడి ఆత్మతత్వము ప్రాప్తి అవుతుంది అని చెప్పడం. ఇక్కడ ఆత్మతత్వం తనంత తను సిద్ధిస్తుంది. ఇక్కడ అత్రి అయితే బ్రహ్మము మనలో ఆత్మగా అనుభవానికి వస్తాడు. ఆ బ్రహ్మమే ఇప్పుడు నారాయణుడు అని అత్రి అయ్యాడు. అయితే నువ్వు అత్రి కావాలి. అత్రి అవ్వాలంటే అనుసూచి పక్కన ఉండాలి. అత్రి అంటే ఇప్పుడు నేను గడ్డాలు ఇక్కడ పెట్టుకుంటానండి అన్నాడు ఆయన. అత్రి అంటే గడ్డాలు పెట్టుకుని మహర్షి అని కాదండి అర్థం. అత్రి అనసూయ. అదే మన పురాణ కథల్లో గొప్ప విషయం ఏంటంటే కథ విని ఊరుకోకుండా కథలో పాత్రల అర్థాన్ని మీరు తెలుసుకుంటే ఇంకేం అక్కర్లేదు. మీనింగ్ తెలుసుకుంటే అందులోంచి ఒక మెసేజ్ ఉంటుంది మనకి. అదే తెలుసుకోవాలి. దీన్ని బట్టి జరగలేదన్నమాట, ఊరికే పేరు పెట్టారన్నమాట అనుకుంటే తప్పు. జరిగే కానీ ఇలా కూడా మనం భావించవచ్చు. తాత్వికమైన అర్థాన్ని చెప్పడం జరుగుతుంది. అత్రి అంటే నా త్రయం, మూడు లేనిది అర్థం కాదు. త్రి ఇది ఎలా వస్తుంది? అత్రి అంటే మూడు లేనిది. మూడు అంటే ఏమిటో తెలుసుకుంది. అక్కడ మూడుతోనే మన బతుకంతా వెళ్ళిపోతుంది. అది వచ్చింది బాగా. అదే త్రీ త్రీ త్రీ. ఈ త్రీ మీద మన సంస్కృతి ఎంత జ్ఞానాన్ని ఇచ్చిందండి. ఇదే త్రిపురా సుందరి, ఇదే త్రివిక్రముడు, ఇదే త్రిపురాసుర సంహారం. ఇవన్నీ ఒకనాతో పరమార్థం కలుస్తుంది. త్రీ త్రీ అంటే జగత్తులో అందరికీ తెలిసిందే. మూడు ఏం మూడు అంటే దృష్టి స్థితులు ఐదు. అదేవిధంగా మన శరీరం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ మూడు శరీరాలతో పొందే అవస్థలు ఎన్నో చెప్పేదండి. ఎన్నో మూడే: జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. అంతే. ఈ మూడు అవస్థల నుంచి పొరపట్లేదు. కానీ మనం పొందుతున్నవన్నీ మూడు. మనం డే టు డే లైఫ్లో ఎక్స్పీరియన్స్లన్నీ మూడింట్లోకి వస్తాయి. అవునా లేదు? అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్, ప్రపంచ అనుభూతి ఎప్పుడు మూడే. మూడింటితో ఉంటుంది. మెలకువ, కళ, గాఢనిద్ర. ఇదే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఇది ఎప్పుడు ప్రతిపాటి నిత్య జీవితంలో ఉన్నటువంటి అంశం. అలాగే మనకున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇవి ఎప్పుడు ఉన్నాయి. అలాగే మూడు కాలాలు: భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో. ఈ మూడు మనందరికీ తెలియదు. ప్రపంచం ఈ మూడు అవస్థలు ఎప్పుడు అనుభవిస్తుంటాం. చిత్రం ఏంటంటే మూడు అవస్థలు ఏకకాలంలో అనుభవించలేదు. చెప్పింది ఒప్పుకుంటారా కాదా? మీరు మెలకువలో ఉన్నప్పుడు కల్లో ఉండగలరా? అప్పుడప్పుడు ఉపన్యాసంలో తప్ప. వేరే విషయం. కానీ ఉపన్యాసంలో నేనా కల్లో గడిపితే మెలకు ఉండదు. అప్పుడు కూడా కొందరు నాకు డీప్ స్లీప్ వస్తుందని అన్నాడు. ఇంకా మంచి. కానీ ఒక స్థితిలో గడితే మిగిలిన రెండు స్థితులు ఉంటాయి. తెలుసు కదా? అంటే మీరు కనిపిస్తున్న ప్రపంచాన్ని అనుభవించాలంటే మెలకువలోనే ఉంటాయి. మీరు వాసన రూపమైన ప్రపంచం స్వప్నంలో ఉంటుంది. సుషుప్తులు అదేమిటి ఏది ఉండదు. కానీ మూడు భూమికలు ఉపన్యాసాక్కర్లే, చెప్తే నిత్య జీవితమే. కానీ ప్రపంచం అనుభవించడానికి మూడు సరిపోతుంది. ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న, అంటే కథారూపంలోనే ఉపనిషత్తుతో చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నదంతా మాండవిక ఉపనిషత్తు సారమండి. ఒక ఆయన అన్నాడు, ఈ పురాణాలు అవన్నీ కాదండి, మా అంతా ఉపనిషత్తు ఇచ్చాను. అటువంటి సరిగ్గా చదవలేదు, సరిగ్గా అర్థం చేసుకునేది. అదే మా గురువు గారిని శుద్ధిస్మృతి పురాణాలయం కరుణాలయం అన్నాడు. సమస్త పురాణాల సారం బ్రహ్మజ్ఞానమే. వ్యాసుడి ఉద్దేశం మనకు బ్రహ్మజ్ఞానం కలిగించడమే. అది కథలో నుంచి బ్రహ్మజ్ఞానం ఎలా వెళ్ళాలంటే మాండవికోపనిషత్తు మొత్తం చర్చ ఈ కథలో ఉన్నది. ఇదంతా వివేచన చేస్తున్నాడు. ఇది ప్రణవ వివేచనమే. ప్రణవ స్వరూపుడి దత్తుడు కనుక ప్రణవ వివేచన మనం ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ దాకా వచ్చాం? మూడు అవస్థల వరకు వచ్చాం. ఈ మూడు అవస్థల్లో ఒక అవస్థలో ఇంకోటి అవస్థలో ఉన్నది. కానీ మూడు అవస్థలు ప్రపంచానికి సంబంధించినవి. అంటే ప్రపంచ అనుభవం మూడు అవస్థల్లో తెలుస్తాను. కానీ మూడు అనుభవించడానికి ఏముండాలి?
దేహం ఉండాలన్నది వేరే విషయం, కానీ దేహానికి చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం ఉండడం వల్ల ఈ మూడు అనుభవిస్తున్నాం. ఇది ఒప్పుకుంటా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నాను. నేను ముందు ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను. చైతన్యం అనేది ఒకటి ఉండడం వల్ల ఈ మూడింటిని అనుభవిస్తున్నాం. కానీ కేవలం చైతన్యం ఏంటో దాన్ని అనుభవిస్తున్నామా? ప్యూర్ కాన్షియస్నెస్ ఏదో దాన్ని మనం ఫీల్ అవుతున్నామా? లేదు. ప్యూర్ కాన్షియస్నెస్ వల్ల పనిచేస్తున్న ప్రపంచంతో మనం ఫీల్ అవుతున్నాం. కాబట్టి జాగ్రత్త అవస్థలో బయట ప్రపంచం తెలుస్తుంది, స్వప్నావస్థలో వాసనా ప్రపంచం తెలుస్తుంది, సుషుప్త అవస్థలో ఏమీ తెలియట్లేదు. మూడింటితోనే నష్టం ఉంది. ఏదైనా జాగ్రత్త అవస్థ నువ్వు ఏదనుకుంటే అది, స్వప్నావస్థ నీ వాసన, సుషుప్త అవస్థ ఏమీ తెలియకుండా పోతుంది. కానీ ఏ జ్ఞానం ఉండడం వల్ల ఈ మూడు పనిచేస్తున్నాయో, ఏ చైతన్యం ఉండడం వల్ల మూడు పనిచేస్తున్నా ఆ ప్యూర్ చైతన్యాలు అనుభవించాలి అంటే దాని అవస్థ పేరు, దాన్నే శాస్త్రం తురీయం అంటుంది. అది సామాన్యంగా రాదండి, అంత తేలిగ్గా వస్తుందా? మహా కష్టం. అది తెలియాలి అంటే ఈ మూడు అవస్థలు దాటి వెళ్ళాలి. మూడు అవస్థలు దాటి ఎక్కడికి వెళ్తాం? మన శరీరం చూడాలని మనం ఎక్కడ జప్ చేయాలండి? మన శరీరం చూడాలంటే మనం ఎక్కడ జప్ చేయాలి? అర్థంలో చూసి సరిపోతుంది అనంతం. మన శరీరంలో ఉన్న మనం మన శరీరం దాటి వెళ్ళగలవా? కానీ మూడు అవస్థల్లో ఉన్న మనం మూడు అవస్థలు దాటి వెళ్ళగలవా? పెద్ద ప్రశ్న. అప్పుడు మూడు అవస్థల్లో ఏదుందో, దేనికి మూడు అవస్థలు లేవో చెప్పింది తెలుగు మాట. మూడు అవస్థల్లో చైతన్యం ఉంది, కానీ చైతన్యానికి మూడు అవస్థలు లేవు. అది ఉండడం వల్ల మూడు పనిచేస్తున్నాయి, కానీ దానికి ఆ మూడు లేవు. అప్పుడు నువ్వు ప్యూర్ అయినటువంటి ఆ చైతన్యాన్ని, దాన్ని ఆత్మని బ్రహ్మని అంటారు. దాని అనుభవానికి తెచ్చుకున్నప్పుడు మూడు ఉండవు. మూడు దాటేశారు. అవే సత్వరజస్తమో గుణాలు, అవే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇవన్నీ దాటి సమాధి స్థితిలోనే, దాని స్థితి పేరు సమాధి. మనకి ఈ మూడు అవస్థలు తెలుసు, కానీ అవస్థ తెలియదు కదా, లేదనకూడదు. ఒక ఆయన పాపం పడుకుంటే చాలు టీవీ ఆన్ చేసేది కళ్ళు వస్తాయి. అది సౌండ్ స్లీప్ అనేది తెలియదు. ఏం చేస్తాయి ఇక్కడ? సౌండ్ స్లీప్ తెలియదు కనుక సౌండ్ స్లీప్ లేదంటాడా? సుషుప్తి అనేది ఒకటి ఉంది, అది వీడి దురదృష్టం, వీడికి రావట్లేదు. ఎన్ని నిద్ర మాత్రం వేసుకున్నా ఈ ప్రపంచమే కళ్ళు వస్తుంది. అందుకు ఒక ఆయన పడుకోవడానికి భయపడ్డాడు. ఎందుకంటే బయట దగ్గర కన్నా భయంకరమైన కళ్ళు వస్తున్నాయి, కానీ పడుకుంటే భయం వేస్తుంది అన్నాడు. ఇక్కడ ఏం చేస్తారు? భయంకరం. మంచి నిద్ర పట్టాలన్న పుణ్యం ఉండాలి. ఏం చేస్తాం? 50 సర్వభూతేషు నిద్రా రూపాయలు సంస్థ. కనుక సుషుప్తి అనేటటువంటిది కూడా అనుభవానికి కొందరికి రాదు. మరికొందరు కళలు రావట్లేదు. అదృష్టవంతులు. నాకు ఎప్పుడు కళే రాలేదండి అన్నాడు. వీడికి కళ రాలేదు కదా, కళ లేదనుకోవడం. ఇంకొడుకు ఉంది, వీడికి సుషుప్తి రాలేదు కదా, సుషుప్తి అనుకోవడం. అలాగే మనకి సమాధి స్థితి రాలేదు కనుక లేదనుకోవద్దు. తెలుసుకోండి. ఇక్కడ ఆ సమాధి స్థితి ఎవరికి అనుభవానికి వస్తుంది అంటే, ఎవరి శాస్త్రచోదితమైన సాధనతో క్రమంగా త్రిగుణాన్ని దాటుతాడో వాడు సత్వరజస్తమ గుణ వికారాలు పడుకుంటావు, వాడు ఆ స్థితిని సమాధి స్థితిలో పొందుతాడు. ఇక్కడ కనుకనే సమాధి అంటే ఈ భావం చెప్పాడు. ఇదే పతంజలి యోగ శాస్త్రంలో చిట్ట చివరికి చెప్పిన సమాధి. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అది వేదాంత మార్గంలో మనం అన్వయించుకుంటే ఇంకా నేననే భావం ఈ మూడవస్థలతో, మూడు శరీరాలతో కలియకుండా మూడవస్థలకి అతీతమైన శుద్ధ చైతన్యంతో కలిసిపోయింది. అదే అహం బ్రహ్మాస్మి. శుద్ధ చైతన్యం బ్రహ్మం కదా, ఆ స్థితి. అది వెళ్ళినప్పుడు, ఆ స్థితికి వెళ్ళినప్పుడు బ్రహ్మతత్వము తనంత తానే నీకు అనుభవానికి వచ్చేసింది. అవునా లేదా? తనంత తానే అనుభవానికి వచ్చిందని దత్తమైంది. ఎప్పుడైంది? మూడు అవస్థలు దాటాక, అంటే 3 దాటిపోయి వచ్చిందని అత్రికే దత్తుడు లభించాడు. అత్రిలో నీకు దత్తుడు లభిస్తాడు. అయితే అత్రి కావాలంటే పక్కన భార్య సహకారం లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారంటే ఆవిడ పేరేమిటి? అనసూయ. ఎంత రమ్యమైన పేరు. లోకంలో మంచి మహాపండితులను చూడొచ్చు. అద్వైత పండితులు ఉంటారు కానీ అద్వైత జ్ఞానం ఉంది. ఎందుకంటే పాండిత్యానికి ఒక ప్రమాదం ఉందండి. అహంకారం తెలుస్తుంది. ఇక్కడ నేనేం తక్కువ అన్నా అనిపించుకుని నీ ఎదురుగా బ్రహ్మవేత్త కనబడి గుర్తించాలి. అహంకారం అంత ప్రమాదం. అందుకే అనసూయ అనే గుణం చాలా అవసరమైన సాధకుడికి, చాలా ప్రధానం. అసూయ అంటే ఏమిటంటే మనం ఊరికిన జలస్ అనే దానికి పర్యాపదంగా వాడతాం. అసూయ అంటే గుణాన్ని కూడా దోషంగా చూసే దృష్టి అని చెప్పారు. ఇక్కడ ఇది చాలా ప్రమాదకారి. అందుకే మీకు అద్వైత పండితులు వందలు దొరుకుతారు, అద్వైత సిద్ధుడు ఒక్కడు కూడా దొరకదు. తెలుసుకోండి. కబుర్లాడేవాళ్ళు, సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అంతేకాదు, నేను స్వయంగా 2 పండితులు చూడడం జరిగింది. ఒక అద్వైత పండితులతో చెప్తున్నాడు ఒక ఆయన, ఎవరితో వాళ్ళ అద్వైత పండితుని పిలిచాము, ఆయన చాలా కోపంగా మాట్లాడాడండి. నేను వస్తే నాకు ఇలా చేయాలి ఇవన్నీ మాట్లాడాడండి అంటే,
అతను ఏం పండితులు రమ్మని చెప్పు, నేను ఆయన చర్చ చేస్తున్నా, ఎవరి పండితులు తెలుస్తా ఉన్నాడు. ఎంత ద్వైతం ఉంటే వీడే. అందుకే అన్నిటికంటే కష్టం అసూయ జయించడం అండి. ఏది వచ్చినా అది కూడా వచ్చేస్తుంది. చాలా బాధాకరమైన అవసరం. అహంకారం యొక్క వికారం అసూయ. ఇది చాలా కష్టమే. విద్య వస్తే అసూయ వస్తుంది, ధనం వస్తే అసూయ వస్తుంది. అదేమిటో అదే 4 ప్రమాణకాలు పెద్దవాళ్ళు చెప్పారండి. 1 విద్య, 2 ధనం, 3 యవ్వనం, 4 అధికారం. 4 చాలా ప్రమాదాలు తెలుసుకోండి. సత్పురుషుడికి 4 ఉపకరిస్తాయి, దుష్టుడికి 4 ప్రమాదాలు అంటారు. విద్య వచ్చింది అనుకోండి, నాకే వచ్చింది కదా అహంకారం. వెంటనే 2వది ఏమవుతుందంటే నన్ను ఇంటికి వాడు ఎవడున్నాడు, ఇది ప్రమాదకరం. ఇక్కడ ఇది ఎలాంటివంటే, ఒక్క గుడ్డివాడిని భోజనానికి పిలిస్తే 2 కోసం మాట్లాడతాడు. ఎందుకు చెప్పండి? ఒక్కడు రాలేడు కనుక ప్రిపేర్ అయిపోతారు. అదేవిధంగా ఇందులో ఎవరిని పిలిచినా 2 కోసం మండాలి. విద్య అంటే పక్కన అహంకారం ఉంటుంది, సంపద అంటే అహంకారం ఉంటుంది, యవ్వనం ఉంటే అహంకారం ఉంటుంది. ఈ 4 కూడా దేవుడు దెయ్యం లేడు, అనిపించిన వాడు లేడు, అనిపించడం చేస్తే ఇది ప్రమాదం. యవ్వనంలో ఉన్న వాళ్ళని చూడండి, ఏంటి మమ్మీ నన్ను బలవంత పెడతాను, దేవుడు దేవుడు చెప్పకట్టేవాడు. ఎందుకంటే వాడికి శరీరం బాగా పనిచేస్తుంది కదా, అది వచ్చిందనమాట. యవ్వనం అంత భయంకరం. ఎందుకంటే ఏమీ తెలివి ఉండదు. తెలివి లేకపోవడమే తెలివి అనుకున్నాం, తెలివి ఉంటుంది. అది ఉదాహరణ. అజ్ఞానాన్ని జ్ఞానం అని కూడా భ్రాంతి. కానీ నిజానికి యవ్వనం బ్లిస్ అండి, ఇజ్ భూమి వరం కూడా. యవ్వనంలో శరీరం బాగా పటిష్టంగా పనిచేస్తుంది, సాధన చేసుకోవడానికి అవకాశం. కానీ సాధన చేసి బుద్ధి లేదు, దీనివల్ల అహంకారం. విద్య అంటే తన విద్య ప్రకటించాలి, అందరూ మెచ్చుకున్నారా లేదా అని చూడాలి, నన్ను కాక వాడిని మెచ్చేసుకున్నాడు ఏదో వాళ్ళ కడుపులో చాలా పెట్టేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి దీనిని అసూయ అంటారు. అహంకారం అసూయ ఎలా మారుతుంది చూడండి. కొబ్బరికాయలు నీరు చేరి క్రమంగా పెంకుగా మారినట్లు అహంకారం అసూయగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ ఇది రూపుదిద్దుగానే ప్రతిదానిలో దోష దర్శనం మొదలవుతుంది. గుణాలను కూడా దోషంగా చూడటం. అసూయ అంటే కేవలం ఈర్ష్య కాదండి. ఈర్ష్యాసూయలు 2 గుణాలు, ఈర్ష్య అసూయ. ఒక్కడు ఈర్ష్య వల్ల కూడా అసూయ కలుగుతుంది కనుక అసూయ అంటే గుణాలను కూడా దోషంగా చూసే ఒక దుర్లక్ష్యం. ఇది చాలా ప్రమాదకరం. అది మనల్ని ఎదగనివ్వదు. అదే సాధకుడు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడవలసింది. అహంకారాన్ని అరగదీయాలి. అహంకారాన్ని అరగదీయడమే ఆధ్యాత్మిక సాధన. అహంకారం అరిగిపోతే అహం బ్రహ్మాస్తం అవుతుంది. తెలుసుకోవాలి. ఆ స్థితి రావాలి, సాధన తెచ్చుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎంతవరకు ఉన్నాం అంటే విద్యాదాతి వినయం. విద్య తెలుస్తున్న కొద్దీ నాకేమీ తెలియదన్న విషయం తెలియాలి. గొప్ప విషయం ఇక్కడ. అదే నాకేమీ తెలియనప్పుడు ఎన్నో తెలుసు అనుకున్నాను, తెలుస్తున్న కొద్దీ నాకేమీ తెలియదన్న విషయం తెలుస్తుంది అన్నాడు భర్తృహరి. తెలుసుకోవాల్సింది ఇక్కడ వినయం ఏర్పడాలి. వినయం ఏర్పడితే బాగుపడిపోయారు. పాండిత్యం వినయం కలిగిన వాడు కోర్టుకు ఒకడైనా దొరుకుతాడు లేదు. అయితే నా అదృష్టవశాత్తు అలాంటి మహాత్ముని చూశాను కొందరిని. అలాంటి వాళ్ళ పాదాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటాం. అలాంటి వాళ్ళ వల్లే ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఇక్కడ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. విద్య కానీ, ధనం కానీ, అధికారం కానీ, యవ్వనం కానీ, ఈ 4 కూడా అహంకారానికి అసూయకి దారితీస్తాయి. అందుకు అసూయారహితంగా సాధన చేయాలంటే దోషదర్శన దృష్టి ఉండకుండా. వాల్మీకి రామాయణం రాస్తూ చివరికి అంటాడు, అసూయ లేకుండా దీన్ని చదవండి అన్నాడు. ఎందుకు అలా అన్నాడో అర్థం కాదండి. అసూయ లేకుండా దీన్ని ఎలా చదువుతారు? రాముడితో అసూయ పడతామా? ఆయనతో జలసీవా? ఆయన దగ్గరికి వెళ్ళగలమండి. ఇక్కడ సీతమ్మతో జలసి పడతామా? హనుమంతుడితో పడతామా? ఆయన ఉద్దేశంలో అసూయ పడకుండా చదవండి అంటే, నేను చూపించిన ఆదర్శ పాత్రలు రామ, సీత, హనుమంతుడు మొదలైన పాత్రలు గుణములన్నీ తీర్చిదిద్దారు. మీరు కుబుద్ధితో గుణాలు దోషాలుగా చూడకుండా చదవండి అని చెప్పాడు మహాత్ముడు. అలా చదివితే ఏమవుతుంది? కల్పవృక్షం లాంటి రామాయణం కూడా విషవృక్షంలా కనబడుతుంది అని చెప్పాడు మహాత్ముడు. అలా కనబట్టే కొన్ని అసూయగ్రస్తులకి ఏం చేస్తాం? ఇది బాధాకరమైన అంశం. అందుకే ఒక దానిలో ఉన్న గొప్పతనం నీకు తెలియాలంటే దోషదర్శన లక్షణం పోవాలి. ఆ గుణాన్ని గ్రహించగలిగే లక్షణం ఉంటాయి. అది ఉన్నప్పుడే నువ్వు సృష్టిలో ప్రతి అంశంలోంచి సత్తుని గ్రహిస్తూ సాధన చేయగలవు. అది నువ్వు అర్థవి కావాలంటే నీకు అనసూయ తోడు ఉండాలి అని చెప్పాడు. అలాంటి అనసూయ అనే శక్తితో నువ్వు అత్రివైతే బ్రహ్మతత్వం తనంత తాను దత్తమవుతుంది. ఇది అత్రి అనసూయలకు దత్తులు పుత్రులుగా కలగడానికి తాత్వికమైనటువంటి గాథ. ఇలాగా షష్టమత్రేరపత్యత్వం మృతప్రాప్తో అనసూయయా. అనసూయ అత్రుల యొక్క తపస్సుకి ఆయన సంతోషించి వరించి వచ్చాడు. అంటే వాళ్ళిద్దరిని తల్లిదండ్రులుగా వరించాడు మహానుభావుడు. అలా వచ్చినటువంటి మహానుభావుడు అన్వీక్షకి అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివా.
ఆయన అన్వీక్షకిని అంటే బ్రహ్మ విద్యని ప్రహ్లాదాయ అలక్కాయ, ప్రహ్లాదునికి అలక్కునికి బోధించాడు. అదేవిధంగా ఇంకొక శ్లోకంలో ఏం చెప్పారంటే యత్పాద పంకజ పరాగ పవిత్ర దేహ యోగత్తు మాపురు భయం యదు హైహయాధ్యా. ఇక్కడ ఇద్దరు భక్తులు చెప్పాడు, ప్రహ్లాదుడు అలక్కుడు. ఈ శ్లోకంలో మరో ఇద్దరు చెప్తున్నాడు, యదు మహారాజు, హైహయుడు అంటే కార్తవీర్యార్జునుడు. ఈ నలుగురు ఆయన వల్ల యోగక్తి మాపు రెండు రకాల యోగాన్ని పొందారు. ఇహలోక పరలోక సుఖాన్ని పొందారు అని కాదు, ఇహలోక పరలోక సుఖాన్ని కలిపి ఒకటండి, పారమార్థ్యం ఒకటి. ఈ రెండింటిని కూడా వాడు పొందారు, యదువు కార్తవీర్యార్జునుడు. దీన్ని బట్టి మనం మిగిలిన 3 పూటల సబ్జెక్ట్ పైన కూడా డిసైడ్ అయిపోయింది. ఈ నలుగురిని ఆయన ఎలా అనుగ్రహించాడో చెప్పుకుంటే చాలా లేదు అంత చరిత్ర ప్రధానంగా. ఇంకా చాలా విస్తారమైనది ఉన్నది. ఈ రోజున ఈ విధంగా భగవానుడైనటువంటి నారాయణుడు అత్రేయసూర్యుల తపస్సుకి సంతోషించి పరిపూర్ణమైన జ్ఞానావతారముగా దత్తుడై అవతరించాడు. ఇది దత్త జననగాథ, దత్తావతార గాథ. ఆయన ప్రణామాలను సమర్పించుకుందాం. దత్తగాథ జననగాథ వింటేనే ఒక ఫలితాన్ని చెప్పారు. ఆ ఫలితాన్ని ఇక్కడ అందరూ వారి కుటుంబ సభ్యులు కూడా పొందుదురుగాక, దత్తానుగ్రహం లభించుగాక. ఎన్నాళ్ళ నుంచో బాధించి పీడిస్తున్న సమస్యలు, గ్రహదోషాలు దత్త స్మరణతో తొలగుతాయి అని వేదధర్ముడనేటటువంటి ఒకనొక సిద్ధపురుషుడు తన శిష్యుడైన దీపకుడికి దత్త చరిత్ర చెప్తాడు. అటువంటి దివ్యమైనటువంటి దత్త జననగాథ ఈ గురువారం నాడు ఈ పాల్గొన మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం తెలుసుకున్న ధన్యులమయ్యాం. అటువంటి దత్తును అవ్యాధకులకు నమస్కారం చేస్తూ తర్వాత కథలు పెడతాం. ఆ దత్త మహర్షి పుట్టిన దగ్గర నుంచే యోగ స్వరూపుతున్నాడు. పుట్టి పొందడం కాదు, జ్ఞానంగానే పుట్టాడే. సాక్షాత్ బ్రహ్మతత్వమేగా. అత్రేయసూర్యపుత్రుడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు, మహాయోగి జ్ఞాని. అలాంటి ఆయన యొక్క యోగ జ్ఞాన స్వరూపములు, ఆయన అవతార తత్వము తెలిసిన వారి అత్రి మహర్షి ఆశ్రమ పరిసరాల్లో ఉన్న అనేక ఆశ్రమాల్లో ఉన్న ఋషులు, యోగులు, మహాత్ములు, సాధకులు వీళ్ళందరూ కూడా ఈ మహాత్మును ఆశ్రయించి మనం బ్రహ్మజ్ఞానం పొందవచ్చు అని ఆయన వద్దకు వచ్చారు. వచ్చి స్వామి మీ ద్వారా మాకు ఆ బ్రహ్మవిద్య అనుభవానికి రావాలి అని ఆశ్రయించారు. దక్షిణామూర్తి వద్దకు ఎలాగైతే శిష్యులందరూ చేరారో దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వీళ్ళందరూ చేరారు. ఈయన మౌనంలోనే ఎక్కువ ఉండేవాడు. వాళ్ళు ఎప్పుడో పలకరించేవాడు, చెప్పబోయే అంటే చూద్దాంలే అన్నట్టు. దాంతో ఇలా గురువులు వెంటనే చెప్పరండి. యోగ్యులైన శిష్యుల్ని గురువులు పరీక్ష పెట్టే విధానం ఉంటుంది. ఇలా అడిగితే అలా చెప్పేసాడు అంటే పాపం శిష్యులు దొరకరేమో తొందరపాటు గురువు పని చేస్తాడు. అందుకే ఈ గురువు శిష్యులు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మొట్టమొదటి ఏంటంటే వాయిదాలు వేయడం. దానికి అనేక కారణాలు ఉంటాయి. నాకు ఇంకా కలగాలి అని తపన పెరుగుతున్న కొద్దీ వీడు పాపం ప్రక్షాళన అవుతుంది. క్లెన్స్ చేస్తాడు గురువు. అది ఎలా క్లెన్స్ అవుతుందో గురువుకు తెలుసు, శిష్యుడికి అర్థం కాదు. కొందరు శిష్యులు ఏం చేస్తారంటే బలి పిచ్చుకుంటున్నానండి, ఏదో పెద్ద వాడు గొప్ప వీడు కాబట్టి వాళ్ళు దక్షిణ భావిస్తే ఎవరితో ఒకటి గురువు వెళ్ళిపోతాడు. అలా కూడా వెళ్ళిపోతే గురువుకి చాలా ఆనందం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిస్సంగంగానే వాళ్ళు ఉండాలని అనుకుంటారు. అరే నాకు ఎవరు లేని బాధపడ్డాడు, ఎవడు అంతటా ఉన్నాడో వాడు ఉంటే చాలు, వాడితోనే వాడు ఉన్నాడు, వాడికి ఎవడు అక్కర్లేదు. కానీ నిరంతర పరమాత్మానుభూతి పొందే వాడికి సంఘం మీద ఆసక్తి ఉంటుంది. అరే సాధకుడైన వాడు ఒక దశ వెళ్తేనే సంఘం మీద ఆసక్తి పోతుంది తెలుసా. విరక్తి జన సంసది అన్నాడు గీతలో పరమాత్మ. ఎక్కువ మంది జనాల సాంగత్యం మీద విరక్తి కలిగింది అంటే మనం ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళినట్టే. ఇలాంటి స్థితి డిప్రెషన్లో, ఫ్రస్ట్రేషన్లో కూడా వస్తుంది. అలా చెప్పడం కాదు, యోగంలో ఉండే స్థితి గురించి చెప్తున్నాడు. వాడు పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, వీడు వేడితో కలవాడు. అలాంటి వాడికి నిరంతరం. ఒక ఆయన గుహలో ధ్యానం చేసుకుంటున్నాడు, శిష్యుడు గుహ బయట ఉన్నాడు. కొందరు పంపుతున్నట్టు కొందరు పంపించారు. అదేమిటో అంటే శిష్యుడు చేతులు ఏదో పెడితే అది కాలేదు. ఆ శిష్యుడు సంస్కారం ఉంది, అది గొప్ప విషయం. ఒక ఆయన ప్రతిరోజు రాజకీయ నాయకుడు వచ్చేవాడు, బోర్డు మంది మార్పాలని తెస్తారు. వాడు గురువు గారు కలవడానికి వీలేదు, పంపించేవాడు. బాగా తిరిగాడు. కొన్నాళ్ళ తర్వాత ఎవరిని తీసుకుని ఒక్కడు వచ్చాట. ఎంతవరకు ఏం చెప్పాడు, నేను ఫలానా నిష్ట అని చెప్పాడు. వాడు చెప్పకుండా నా పేరు ఇదండి గురుగారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి అప్పుడు అంటే అధికారం వదిలేస్తే కదా ఒక ఎంట్రీ లేదు. చూసేవా పొసెసివ్నెస్ ఎక్కడ చచ్చిపోతుంటే అవన్నీ అన్నీ అహంకారాల కర్మ. తర్వాత లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన కళ్ళు తెరిచేసాక, పాపం ఇంతవరకు మీరు ఏకాంతంలో ఉన్నారు, నేను డిస్టర్బ్ చేసేదేమో సందేహం లేదన్న. ఇంతవరకు మీరు
ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను ఒంటరిగా ఉన్నాను, నీకు ఎవడు చెప్పాడు? నేను ఎంతవరకు నా పరమాత్మతో ఆడుకుంటున్నాను. ఇప్పుడు ఆయన దూరం అయిపోయి నేను ఇప్పుడు ఒంటరిని అయిపోయింది. నువ్వు తొందరగా వెళ్తే మళ్ళీ నేను ఆయనతో ఆడుకోవాలన్నట్టు బాధపడుతున్నాను. పరమాత్మతో ఆనందించే వాడికి ప్రపంచపు విషయాల మీద ఆనందం ఉండదని స్థితి అర్థం అవ్వడమే కష్టం, సామాన్యమైనదా. అలాంటిది మహాత్ముడు దత్తుడు నిరంతరం బ్రాహ్మణ స్థితిలో ఉన్నాడు. ఈ వెళ్ళినటువంటి శిష్యుల్లో కొంతమంది అందరూ గట్టి పట్టున్నవాడు. నేను వాయిదా వేస్తూ నేను పట్టుకున్నాను. ఒకరోజు వీళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళు ఆయన వెనకాల వెళ్ళాడు. మహావేగంతో పరిగెత్తాడు ఆయన, వీళ్ళు వేగంతో పరిగెత్తాడు. ఇంకా లాభం లేదు, సరస్సులో దూరిపోయాడు. చాలాసేపు ఎదురు చూశారు. ఎందుకంటే ఈ ఇంత ఎవరు పడతారని వెళ్ళిపోతారని కొందరు అనుకున్నాడు. కానీ శ్రద్ధాళుల మీద వాళ్ళందరూ కూర్చుంటారు. చూశాడు ఇంకా వీళ్ళు వెళ్ళేటట్టు లేదు అనుకుని ఒక్కసారి లోపల నుంచి వచ్చాడు. ఈసారి వచ్చినప్పుడు చేతిలో ఒక మద్య పాత్ర పట్టుకున్నాడు, మదిరా పాత్ర. ఒళ్ళో ఒక ఆవిడ ఉంది. ఆవిడ ప్రేమగా చూస్తున్నాడు, ఆవిడ ఏది ప్రేమగా చూస్తున్నాడు. మధ్య మధ్యలో మద్య పాత్ర తాగుతూ ఆ ప్రేమగా వీళ్ళెవరిని గమనించకుండా మత్తు కడుతున్నాడు. ఈ కూర్చున్న వాళ్ళలో కొంతమంది ఇంత చేసి ఇదా వేషం, ఏదో జ్ఞానం చెప్తాడు, మౌనంలా యోగిలా ఉన్నాడు అనుకుంటే మద్యం మగువ రెండు ఉన్నాయి, సర్వసులక్షణాలు ఉన్నాయి. కనుక ఈయనే జ్ఞానం చెప్తాడు, కొంత ఫిల్టర్ అయిపోయారు. అదే కావాలి, ఫిల్టర్ చేసి వస్తున్నాడు. కొందరు మాత్రం అలాగే కూర్చున్నారు. వీరు ఇంకా వెళ్ళలేదు ఏమిటి, అశ్లీల వచనాలతో తిట్టాడు వాళ్ళంతా అనమాట. తిడుతూ ఉన్నవాడు కదలేదు. స్వామి నువ్వేమిటో మాకు తెలుసు, ఆవిడెవరో మాకు తెలుసు. అలాగే దూరినప్పుడు ఒక్కడుండి పైకి ఇద్దరు వచ్చేదన్నప్పుడైనా ఆలోచించద్దు, ఇద్దరు లేని ఆవిడెవరో కాదయ్యా, ఆవిడ సాక్షాత్ ఆ తల్లి మహాలక్ష్మి, నువ్వు నారాయణుడు. ఆవిడ ఎక్కడో బయట నుంచి వచ్చిన స్త్రీ కాదు, నీదైన విభూతి, నీదైన విద్యయే. అటువంటి నీకు నమస్కారం. నువ్వు తాగుతున్న మదిర మామూలు కాదు, అది బ్రహ్మ విద్య అనే మదిర, అది మైపాల్గొనిస్తుంది. అదే మన అమ్మవారి యొక్క కథలో కూడాను మదిర, మదిరేక్షణ అంటారు. అక్కడ మధుపానాసక్త, మదిరేక్షణ. ఆవిడ కూడా తాగుతారనమాట. మనం కూడా మొదలెడదాం అనుకుంటుంది. ఇక్కడ ఈ విషయాన్ని వామాచారులు చాలామంది అదే విరుద్ధులు తీసేసుకున్నారు. కానీ మధు విద్య అని వేదంలో ఉంది. వారుని మదభిఫలా, వారుని అనగానే లోకంలో మరుగుదానికి అది పర్యాయ పదం. అంటే మన తెలుగు వారికి ఏ భాష తెలుగుని ఇలాంటివి తెలుస్తాయి. సారాయికి వారిని పర్యాయ పదం. కొన్నాళ్ళ క్రితం గవర్నమెంట్లో ఆ వారిని స్కీమ్ ఒకటి ఉండేది. అయితే వారిని అనగానే మద్యం అన్నమాట. దానితో ఉపచారం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఇప్పుడు అనవసరం. కానీ ఇక్కడ వారుని అంటే ఏషా భార్గవి వారుని విద్య, ఉపనిషత్తులో చెప్తున్న విద్యది ఆ వారుని. అంటే మనం అనుకున్న సారాయి కాదు. అంటే ఈ ఉదాహరణకి మద్యపానం చేస్తే ఎలా ఉంటుందండి నాకు తెలియదు అనుకో, వాళ్ళు చెప్పేవాళ్ళని అడుగుదాం. మద్యపానం చేస్తే వాళ్ళ ప్రపంచం ఏమి కనబడుతుంది, పరవశంలో ఉంటారు. వశం అంటే ఏదో మరుగుదానికి వశమైపోయారు, ఏం తెలియట్లేదు. ఇదే కదా బ్రహ్మ విద్యావేత్త కూడా అదే విధంగా వాడికి ప్రపంచం పట్టదు, ఆ బ్రహ్మానందంలో తారాత్మ్యం చెంది ఉంటాడు కనుక ఆ స్థితిని ఒక మాదక స్థితితో పోలుస్తారు. అయితే దాన్ని సమ్మదం అన్నారు. ఇది పనికి మనల్ని తాగి వచ్చే పారవస్య దుర్మదం అంటారు. కనుక నువ్వు తాగుతున్న మద్యము సాంకేతికంగా మనకు తెలుస్తూనే ఉందయ్యా, నువ్వు తాగుతున్నది బ్రహ్మ విద్యామదం, నువ్వు పొందుతున్నది ఆనందం. ఆవిడ మహాలక్ష్మి అని దత్తత్వాన్ని వ్యాఖ్యానించారు. అప్పుడు మీరు అర్హులయ్యారు అని చెప్తూ అఘోరంగా ఘోరంగా నేను కనబడ్డా నేను శివుని తెలుసుకోవాలన్నాడు. మొత్తం రుద్రం అంతా ఇక్కడ కనబడుతుంది. నేను భయంకరంగా కనబడుతూ వికారంగా కనబడినప్పటికీ మిమ్మల్ని మాటి మాటికి అడిగిన దాని సమాధానం చెప్పగా బాధించేటప్పుడు ఘోరంగానే ఉన్నాను. కానీ మీరు చలించకుండా నేను అఘోరమైన శాంతముక్తమైన భావంతో కూర్చున్నాను. కనుక నేను ప్రశాంతంగా యోగ రూపంలో కనబడ్డప్పుడు అఘోరం, ఇప్పుడు మద్యపానం చేస్తూ స్థితితో ఉన్నప్పుడు ఘోరం. అఘోరంగా ఘోరంగా కనబడ్డా నేను శివమే, దేనికి అంటే నిర్మలమైన తత్వమే అని మీరు గ్రహించారు కనుక మీ జ్ఞానాన్ని చెప్తా అంటున్నాడు. ఇది దత్తతత్వం అంతా శివతత్వంతో అంత చక్కగా మేళమైపోతుంది ఇక్కడ. అదే దత్తుడే శివుడు, దత్తుడే విష్ణువు, దత్తుడే బ్రహ్మదేవుడు, సర్వదేవతా స్వరూపంగా దత్త భగవాన్ మనం నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా యోగ్యులైనటువంటి వారికి ఆయన యోగ జ్ఞానాన్ని ఉపదేశించారు. యోగ్యులను ఆ విధంగా పరీక్ష చేసి. అందుకే దత్తతత్వం అంత తేలిగ్గా పైన చూస్తే అర్థం కాదు అనేది ఈ కథలో మనకు తెలుస్తుంది. ఇక్కడ లోతైన విచారం ఉండాలి. కొందరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు ప్రిపరేషన్ ఉండాలి. ఎల్కేజీ యూకేజీ కొంత పర్వాలేదు, ఇప్పుడు దానికి ఇంటర్వ్యూలు వచ్చాయి.
కానీ మెడిసిన్లోకి వాటికి వెళ్ళాలంటే కొంత ఎక్సెప్ట్ ఉండాలిగా. అదే బ్రహ్మ విద్యకు ముందు కొంత ప్రిపరేషన్ ఉండాలి. అంతేగాని వీకెండ్ అయితేనే, అది వర్షం పడకపోతేనే, సరైన రైడింగ్ ఉంటేనే, ఆ టైంలో ఇంకేమైనా ఎంగేజ్మెంట్స్ లేకపోతేనే బ్రహ్మ విద్య వింటాం కాదు. ఇక్కడ బ్రహ్మ విద్య వినడానికి ఇవా అర్హతలు. రిటైర్మెంట్ ఒక అర్హత, అది కూడా కాదండి. బ్రహ్మ విద్యకి అర్హతలు ఏమిటంటే వైరాగ్యం, నిత్యమేదో అనిత్యమేదో వివేకం. ఇవి లేని వాడికి బ్రహ్మ విద్య చెప్తే ఆకలి లేని వాడికి అన్నం పెట్టాడు. ఆకలి లేని వాడికి అన్నం పెడితే వ్యర్థం, వాడు ఆడుకుంటాడు, అన్నంతో పారేస్తాడు. ఆకలి ఉన్నవాడికి పెడితే ప్రతి మెతుకు ఆవుగలుగుతాడు. కానీ బ్రహ్మ విద్య కావాలని ఆకలి కొట్టాలండి. ఆకలి కొట్టాలంటే ఎప్పుడే తెలిపిస్తున్నారు. కొంతమంది పార్టీలు కూర్చున్నాడు ఎప్పుడే తెలిపిస్తారంటే మళ్ళీ పాడైపోతున్నాడు. అదేవిధంగా బ్రహ్మ విద్య పొందడానికి నీకు అర్హత ఏర్పడాలి. ఇంకా ఆకలి పుట్టాలి. ఆకలి పుట్టాలంటే నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి, ఇహామంత్రార్థ భోగ విరాగం ఉండాలి, శబదవాద షడ్గుణ సంపత్తి ఉండాలి, ముముక్షుత్వం ఉండాలి, అర్హతలు ఉండాలి. అందుకే కొందరు గురువుడికి సమీపించినప్పుడు మనం కొంత సన్నద్ధమే ఉండాలి. వాడికి కొంత ధర్మం ఏమిటో వివేకం ఏమిటో తెలియాలి. సత్యమైన బ్రహ్మమే కావాలి, అసత్యమైనవి ఇవి లోకయాత్రకే తప్ప పరమార్థానికి కావు అనే స్పృహ ఉండాలి. అవన్నీ పరీక్షిస్తాడు గురువు. వీడికి అంత వివేకం ఉంది, వీడికి నిజంగా వైరాగ్యం ఉందా? వైరాగ్యం జ్ఞానం ఏమిటండి? అది వివేక వైరాగ్యాలు ఉన్నాయా పరీక్షించాలి. వీడికి శమము దమము ఉన్నాయా, ఇంద్రియం ఉందా, పట్టుదల ఉందా, అసలు విచక్షణ ఉందా, ఒక వస్తువుని గమనించే వివేకం ఉందా? ఇవన్నీ చెక్ చేయడానికి గురువు ఇవ్వడు. లేకపోతే పుచ్చుకోమంటే ఆయన పరమానందం. మనకు అనుకూలంగా గురువు ఉండాలనుకోకూడదు, గురువుకు అనుకూలంగా మనం తయారవ్వాలి. ఎందుకంటే చదువు కొంటున్న కాలంలో ఉన్నాం కనుక గురువులు కూడా కమర్షియల్ ప్రోడక్ట్ అయిపోయింది. మనకి నేను డబ్బు ఇస్తాను చదువు చెప్తున్నావు అనే భావంతో చూసే పడమటి గాలుల నుంచి అక్షరం ఇచ్చిన గురువుకి నమస్కరించి గురుదక్షిణ సమర్పించుకునే భారతీయ విద్యా వ్యవస్థను గౌరవిద్దాం. ఇది ఎందుకంటే ఒకడు వెస్ట్లో చదువుకున్న ఆయన కోర్స్ చేయడానికి ఇండియా వచ్చాడు. వచ్చి యూనివర్సిటీలో చేరాడు. లెక్చరర్ రాగానే ఒక సీట్లో కూర్చుని ఇంకో కాలు చాపెట్టాడు. మీరు గమనించండి, చాలామంది యువకుడికి కూర్చోడానికి అసహనం, మఠం వేసుకోవడం తెలియదు, ఇలా కూర్చుంటారు, ఇలా అయిపోతారు ఒకరికి 10 సార్లు. అంటే మొదటి నుంచి ఇలాంటి వాళ్ళు పాశ్చాత్యులు యోగా నేర్చుకోవాల్సి వస్తుంది, తెలుసుకుంటున్నాడు. ఇది క్రమ. ఇప్పుడు కాలు తగ్గండి గురువుకి ఎదురుగా, ఆయన టీచరే, ఇదేమిటి ఇలా కూర్చున్నా తిట్టాట. ఇలాంటి తిట్టారు విదేశాలు ఎప్పుడు దొరకలేదు. అంటే గురువుని గౌరవించడం ఒక సంస్కారం ఆ జాతిలో, మట్టిలో, గాలిలో ఉంటుంది, తెలుసుకుంటున్నాడు. నువ్వు స్కూల్ ఫీజు కట్టచ్చు, కానీ గురువుని గౌరవించవు. అక్షరం నేర్పే గురువుని కూడా గౌరవించవు. కనుక నీ తెలివితేటలు బట్టి కొంత విద్య వస్తుంది, నీ వినయ విధేయతను బట్టి పూర్ణ విద్య వస్తుంది, తెలుసుకోండి. అది మన సంస్కారం. అందుకే గురువుల పట్ల వినయం ఉండాలి. గురువుకి మనం అనుకూలంగా ఉండాలి, కానీ గురువు మనకు అనుకూలంగా ఉండాలనుకోకూడదు. ఎంత చెప్పడిగా అర్థం కాలేదండి, ఇదేం గురువు అన్నాడు, అయ్యో నేను అర్థం చేసుకోలేకపోయానండి అని బాధలేదు. ఈ రెండో బాధ రావాలండి, అప్పుడు గురువు తప్పకుండా అనుగ్రహిస్తాడు కదా. అందుకే వినయాన్ని పరీక్షిస్తాడు, వివేకాన్ని పరీక్షిస్తాడు, సహనాన్ని పరీక్షిస్తాడు. నిజంగా వీడికి మోక్షం కావాలని కుతూహలంతో కలిగిందా, నిజమైన తపనతో కలిగిందా పరీక్షిస్తాడు. ఆ పరీక్షించినది జ్ఞానం చెప్పడు, యోగ్యతలు చూస్తాడు. వీళ్ళ తపన ఉంటే యోగ్యతను ఇస్తాడు కూడా, అది గురు కటాక్షం. అదే దత్తాత్రేయ స్వామి వారు ఇలా కనబడడంలోనే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చూపించాడు. అందుకే దత్తుడి గురించి చెప్పేటప్పుడు ఆ నిర్మలమైనటువంటి అవతారం, ఆయన ఎలా కనబడవచ్చు కాక నిర్మలం, అది ఆయనకు చెల్లుతుందని. కానీ ఎలా ఉన్న నిర్మలుడే కనుక కాక నిర్మలం, అది ఆయనకు చెల్లుతుందని. కానీ ఎలా ఉన్న నిర్మలుడే కనుక నేను ఎలా పడితే అలా ఉంటాను అనుకోడు. ఆయన ఎలా ఉన్న నిర్మలుడు, మనం కాదు. ఒక ఆయన అన్నాడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వాళ్ళు మనకు అర్థం కాదు, వాళ్ళకి ఏదైనా ఒకటి, ఎందుకంటే నిరంతర పరతత్వ చిత్తంలో ఉంటారు కనుక. చెప్పాక వెహికల్లో కూర్చోండి, శరీరమే వెహికల్ అన్నాడు. అటువంటి మహానుభావుడు వాళ్ళు అలా ఉన్నారు కనుక మనం అలా ఉండలేము. కనుక సిద్ధపురుషుడు చెప్పినట్టు వినాలి తప్ప వాడు చేసేట్టు కూడా చేయలేదు. అది ఎలా దత్తాత్రేయ స్వామి ఉంటారంటే బాలోన్మత్త పిశాచదత్, అవధూత తత్వం అంటే ఇలా ఉంటుందండి. నారాయణుడు ఒక్కొక్క తత్వాన్ని చెప్పడానికి ఒక్కొక్క అవతారం ఎత్తాడు. తపస్సు ఎలా ఉంటుందో చూపించడానికి నరనారాయణ అవతారం ఎత్తాడు. ధర్మం ఎలా ఉంటుందో చూపించడానికి రామావతారం ఎత్తాడు ఇక్కడ. అలాగే పరమాత్మ తత్వం భూమి యందు మానవుడిగా సంచరించినప్పుడు ఈ మానవతత్వాన్ని, మాధవతత్వాన్ని ఎలా పొందిక చేయాలో చూపించడానికి కృష్ణావతారం ఎత్తాడు. ప్రతి అవతారం కూడా. అలాగే యజ్ఞతత్వాన్ని చూపించడానికి వరాహవతారం ఎత్తాడు. సంధ్యాతత్వాన్ని చూపించడానికి నరసింహావతారం ఎత్తాడు.
కనుక ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వం. భగవంతుడు ఒక్కడైనా అనేక ఫేసెట్స్, వివిధమైన తత్వాలను మనకు ప్రదర్శించడం కోసం వివిధావతారం ఎత్తాడు. ఇవన్నీ మనకు అవసరమే. అదేవిధంగా దత్తావతారం అవధూత తత్వాన్ని చూపిస్తుంది. అదే దత్తావతారంలో అవధూతులు ఎక్కువ కనబడతారు చూడండి. అందుకే దత్తుని యొక్క మహామహిమాన్విత నామాల్లో దత్తాత్రేయ, హరే, కృష్ణ, ఉన్మత్తానందదాయక, ఉన్మత్త ఆనందదాయక, దిగంబర, మునే, బాల, పిశాచ, జ్ఞానసాగర, ఇవి మహామహిమాన్విత మంత్రములుగా చెప్తారు. భక్తులు ఈ నామాన్ని స్మరించుకుంటారు. ఇక్కడ ఇందులో ఒక్కొక్కదాని ఒక్కొక్క విశేషమైన అర్థం ఉంది. అదే మహానుభావుడు దత్తుడు బాల, ఉన్మత్త, పిశాచలను సంకరిస్తారు పెద్దలని చెప్పారు. అందుకే శుకుడు అలాగే వెళ్ళేవాడు. భాగవతంలో జడభరతుడి చరిత్ర కూడా మనకు తెలుస్తుంది. ఆయన అటువంటి వాడే. ఆ స్థితి సామాన్యం కాదండి. వీటిని అత్యాశ్రమి అంటారు. 4 ఆశ్రమాలు అందరికీ తెలుసు కదండి. ఏమిటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. అందరికీ తెలుసు కదా ఈ 4. బ్రహ్మచర్య అంటే పెళ్లిగాను, గృహస్థ అంటే పెళ్ళైనవాడు, వానప్రస్థ అంటే రిటైర్ అయినవాడు, సన్యాస అంటే అందరూ వదిలేసేవాడు సన్యాసి. ఇవి కాబట్టి డెఫినేషన్స్. బ్రహ్మచర్యం అంటే నియమానికి లోబడి శాస్త్రాధ్యయనం చేస్తూ తపస్సుతో ఉన్నవాడు బ్రహ్మచారి. గృహస్థాశ్రమం స్వీకరించి గృహస్థాశ్రమంలో చేయవలసిన పంచయజ్ఞాలు ఆచరించేవాడు గృహస్థు. అంతేగాని సంపాదించుకోవడం, పిల్లల్ని కావడం, వాళ్ళ పిల్లల కోసం తాపత్రయపడడం, అయిన తర్వాత వాళ్ళ పిల్లల కోసం తాపత్రయపడడాన్ని గృహస్థాశ్రమంలో గృహపురతులు అంటారు. వాళ్ళు మొట్టిగా వేసాడు ప్రహ్లాదు, నేను కాదు. కానీ మన గృహపురతులమో గృహస్థులమో ఆలోచించుకోవాలి. ఏ గృహస్థు దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞములు చేస్తారు, వాడు గృహస్థు. ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం. తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత లోక వ్యవహారం ఇంతవరకు ధర్మం కోసం చేశాడుగా, దాని తర్వాత తరానికి అందించి నువ్వు నీ ఆత్మవిచారంలోకి వెళ్ళాలి. కర్మలు విడిచిపెట్టకూడదు, కామ్యకర్మలు విడిచిపెట్టు, నిత్యనైమిత్తిక కర్మలు విడిచిపెట్టకుండా లోక వ్యవహారాలు తగ్గించుకుంటూ ఆత్మచింతన చేయడానికి ఏకాంతాన్ని ఆశ్రయించు. ఇది వానప్రస్థాశ్రమం. క్రమంగా పూర్తిగా విషయత్యాగం చేసి అంతర్ముఖుడివి బ్రహ్మ విచారణ చేసే దశ పేరు సన్యాసం. దానికి కదా ఇవన్నీ సాధనకు సంబంధించినవి. సిద్ధావస్థలో అత్యాశ్రమి ఉంటాడు, చివరి వాడి యథ్యాశ్రమి. అత్యాశ్రమి 4 ఆశ్రమాలకు అతీతుడు. 4 ఆశ్రమాల్లో దేవుడు లేకపోయినా భ్రష్టుడు అంటారు. 4 ఆశ్రమాలు ఏమీ లేని వాడిని సిద్ధుడు అంటారు. ఏమిటంటే అలా చెప్తారు అంటే ఏమీ మాట్లాడినవాడు మూగవాడు, ఏమీ మాట్లాడవలసిన అవసరం లేనివాడు మౌనం. ఇద్దరు ఏమి మాట్లాడు తెలిసింది కదా. కానీ ఏ ఆశ్రమం లేకుండా తెగ తింటూ శరీరాన్ని పోషించుకుంటూ తిరిగే వాళ్ళందరూ భ్రష్టులే. అసలు ఏ ఆశ్రమం అవసరం లేకుండా సిద్ధావస్థకు చేరిపోయినటువంటి వాడు నిస్త్రైగుణ్యే పతి విచరతే కోవిధి కో విషేద. వాడి స్థితి ఏమిటి? త్రిగుణాలకు అతీతమైన స్థితికి వెళ్ళిపోయాడు. వాడు దేనికి అంటాడు. వాడికి ఇది ఇష్టమని ఉండదు, ఇది నచ్చదని ఉండదు, రెండు లేవు. అబ్బాయి ఇది మంచిది కాదండి అన్నాడంటే వాడు మంచి చెడు ద్వంద్వాలు ఉన్నాయని అర్థం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆయన అన్నాడు, అన్నమైతేనేమిదా సున్నమైతేనేమిదా, ఈ పాడు పట్టుకు అన్నమే వెళ్తాం అంటాడు. సున్నమే. ఇలాంటి యోగులు చాలా మంది కనబడతాడు. అందుకే వాడు సుఖము దుఃఖము కూడా సమానమే, ద్వంద్వాతీత స్థితి. ఎలా అంత ఈజీ కాదండి. 4 ఆశ్రమాల్లో పటిష్ట సాధన చేసిన వాడికి అది లభిస్తుంది. అలాంటి సిద్ధుడు ఒక్కడు కనబడ్డా మహా కష్టమే. వాడు కనబడితే మన జన్మ తెరించిపోయింది. అటువంటి సిద్ధ పురుషుడు సుకుడు, ఒక ఆదిశంకర భగవత్పాదులు వారు. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారు కూడా అటువంటి స్థితికి వెళ్ళిన వారు. అందుకైనా మద్యపానం చేస్తూ కనబడచ్చు, అశ్లీల వచనాలతో తిడుతూ కనబడచ్చు, స్త్రీతో కనబడచ్చు. కానీ ఆయన వాటితో ఉన్నాడనడానికి లేదు. వాడు అంటాడు వాటికి. అంటే యోగిగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఈ స్థితిలోనే అలాగే ఉన్నాడు. అంతే. అంతేగాని ఈ స్థితికి రాగానే యోగం పోయిందంటే యోగం స్టెబిలిటీ ఎక్కడుంది? ద్వంద్వములు ఉంటున్నా, ద్వంద్వముల్లో తానుంటున్నా, తానుగానే మిగిలిపోవడం యోగం యొక్క పరమార్థ స్థితి అండి. అది అవధూత స్థితి. ఇలాంటి ఒక కాన్సెప్ట్ గురించి చెప్పిన భారతీయ సనాతన ధర్మాల నమస్కారం ప్రపంచంలో ఎక్కడ కనబడుతుంది ఆ కాన్సెప్ట్. ఎన్ని లెవెల్స్ చూపిస్తున్నాడు స్పిరిచువాలిటీలో హైయెస్ట్ ఫిలాసఫీ. ఆ స్థితికి వెళ్ళిన కూడా దత్తస్వామి. అంటే అల్టిమేట్ ఫిలాసఫీవే ఈ ఎంబాడిమెంట్ ఆఫ్ దత్తాత్రేయ, లేదా దత్త ఎంబాడిమెంట్ ఆఫ్ అల్టిమేట్ ఫిలాసఫీ. అది చూపిస్తున్నాడు. అందుకే ఆ మహానుభావుడు ఎలా కనబడ్డా ఆయన పవిత్రుడే. పైగా ఆయన కనబడాలని ఆయన ఇచ్ఛతో చేయట్లేదు.
మనల్ని పరీక్షించడం కోసమో, మనం అనుగ్రహించడం కోసమో లీలగా ఈ రూపాన్ని స్వీకరించాడే తప్ప కర్మతో స్వీకరించలేదు. కర్మతో ధరించిన ఆకారాలు మనవి, లీలతో ధరించిన ఆకారాలు భగవానువి. అక్కడ అనుభవం లేదు, అనుగ్రహమే ఉన్నది ఇక్కడ. అదే భగవంతుడు చూపించిన రూపాలు అనుగ్రహ స్వరూపాలు, మనం ధరించిన రూపాలు అనుభవ స్వరూపాలు. తెలిసింది కదా. అనుగ్రహించే రూపానికి ఏదో అంటలు, కానీ ఆయన ఏది అంటలేదు. ఆ విధంగా ఉన్నాడు. రాముడైనప్పుడు మాత్రం ఒక సుక్షత్రియుడైనటువంటి గృహస్థి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. కృష్ణుడు మాత్రం చాలా చమత్కారం చేశాడు. సుక్షత్రియుడైన గృహస్థి ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు, కానీ అవధూత ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అది కృష్ణావతారం వేరండి. అది చెప్తే మళ్ళీ ఆవేశం కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఆయన వచ్చారండి, అంత పరిపూర్ణమైన అవతారం కృష్ణావతారం. అందుకే దత్తావతారం, రామావతారం, నృసింహావతారం, జడభర్తృ కథ అలా చెప్పి 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 కృష్ణావతారం చెప్పాడు. ఎందుకంటే వీటన్నిటి కలిగి కృష్ణుడు ఆయన పరిపూర్ణుడు. ఆయన దత్తతత్వానికి ఏమాత్రం భేదం లేదు. అందుకే దత్తుడు అర్థమైన కృష్ణుడు అర్థమవుతాడు. ఇందరితోనూ దేనికి అంటాడు ఆయన. అది తెలిస్తే చాలు కృష్ణావతారం కొంత సూచనగా మీకు అన్ని ఉంటుంది. అందుకే మద్యపానం చేస్తున్న కడబట్ట ఒళ్ళో కావిడిని పెట్టుకున్నా, తిట్లు తిరుగుతున్నా, కొందరి మీద రాళ్ళతో కొట్టాడు ఆయన. అయినా వాడు స్వామి పాదాలు పట్టుకుంటే అనుగ్రహించాడు. ఇక్కడ ఇవి పరీక్షార్థం ధరించిందే తప్ప ఆయన స్వభావం కాదు. ఇక్కడ ఆయన స్వభావం ద్వంద్వాతీతమైన నిర్మల స్థితి. కనుకనే అవధూతులు బాలుల వలె, పిశాచాలు పట్టిన వారి వలె, పిచ్చి వారి వలె కనబడతారు. ఇప్పటికీ కొన్ని చోట్ల భారతదేశంలో అవధూతులు కొందరు ఉన్నారు. పిచ్చమ్మనకు అవధూతుండే. అవధూత గురించి చరిత్ర ఉంది. ఆవిడ దగ్గరికి ఆనాటి పండితులు, మహానుభావులు, యోగులు వెళ్ళి దండం పెట్టారు. ఆవిడ ఇంత చూస్తే ఆవిడ అట్టడుగు వర్గాలకు చెందిన వనిత. ఆవిడ గొప్ప బ్రహ్మజ్ఞాని. ఎవరితో మాట్లాడినా తన గురించి కానీ ఎవరి గురించి కానీ రావుడనే అంటుంది ఆవిడ. ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్తే రాళ్ళతో కొట్టేది, తిట్లు తిట్టేది. ఆవిడ చేతిలో ఒక్క రాయినా ఒంటికి తగిలితే బాగుంటుంది వెళ్ళేవారు. ఒక్క రాయి తగిలితే తిరిగి ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సంపదలు వచ్చింది, వాళ్ళకున్న రుగ్మతలు పోయేది. అంటే అవధూతకు అంత శక్తి ఉంటుంది. సర్వవ్యాపకమైన బ్రహ్మంతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాడు కనుక అతను ఏ ఉపాధితో తాదాత్మ్యం ఉండదు. అతను బ్రహ్మంతోనే తాదాత్మ్యం ఉంటుంది. ఆ కారణం చేత బ్రహ్మమునికి అంత శక్తి ఉంటుంది, వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. అందుకే అవధూతుల యొక్క దర్శనం సామాన్యం కాదు. భారతదేశంలో అవధూతకు సంబంధించిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అంతేకాదు అవధూత దత్తాత్రేయ అనేటువంటి నామం కూడా మనకు కనబడుతుంది. దత్తాత్రేయ తత్వం అవధూత తత్వం కనుక అవధూతుల గురించి కొంచెం చెప్పుకుంటున్నాం. దీన్ని బట్టి అవధూత స్థితికి ఏ వర్ణం వాడైనా వెళ్ళగలరు. అది సాధన వల్ల వచ్చేది కాదు. గత జన్మల సాధనలన్నీ పండిపోయి ఏదో చిన్న కర్మశేషం ఉంటే ఈ శరీరం ధరించుతాడంతే. కానీ వాడి స్థితి మాత్రం బ్రాహ్మీ స్థితిలో ఉంటుంది. వాడి వల్ల అందరూ తరించిపోతారు. తరింపజేయాలని వాడు అనుకోడు. వాడి దగ్గరికి వెళ్తే తరించిపోతాడు. సూర్యుడిని చూస్తే వెలుగు వస్తుంది, కానీ నీకు వెలుగివ్వాలని సూర్యుడు ఉదయించలే. ఆయన ముందు నిలబడితే నీకు వెలుగు వచ్చింది. అలాంటి మహాత్ములు ఆవిర్భవించినప్పుడు వాళ్ళ సన్నిధి పవిత్రమే. అలాంటి సిద్ధపురుషుడు కానీ ఒక చోట నిలబడితే ఆ చోటు తీర్థమైపోతుంది. గొప్ప విషయం ఇక్కడ. ఆ నీటిని ముట్టుకుంటే నీరు తీర్థమైపోతుంది. అలాంటి అవధూతులు అడుగు పెడితే నేల పవిత్రమైపోతుంది. వీళ్ళు ఈ అవధూతులు సాధన వల్ల అవధూతులు అయ్యారు. కానీ భగవంతుడే అవధూత అయితే దత్తాత్రేయ స్వామి. అది అవధూతులు అలా ఉంటారు. ఈ అవధూత పిచ్చమ్మ దగ్గరికి ఆ రోజుల్లో జమలమడక మాధవరావు శర్మ గారు మొదలైన పండితులు వెళ్ళేవారు. ఆవిడతో చర్చ చేసేవారు. ఆవిడ వేదాంతం చెప్పేది. ఎంత అద్భుతమైన వేదాంతం. ఆవిడ ఉపనిషత్తులు, శ్లోకాలు, కొటేషన్స్ ఇచ్చేది కాదు. ఎందుకు పండితురాలు కాదు కదా, సిద్ధురాలు. చక్కగా వేదాంతాన్ని నట్టుకుంటూ వచ్చి చెప్పేది. తన పూర్వజన్మ ఉంటే చెప్పింది ఆవిడ. ఈ స్థితి ఎలా వచ్చిందో చెప్పింది. ఆ పూర్వజన్మ శరీరంతోనే తాదాత్మ్యం లేదు, ఈ శరీరంతోనే తాదాత్మ్యం లేదు. శరీరం ఎన్ని మారినా మారకుండా ఉండే చైతన్యం తానని జ్ఞానంతో ఉంది తల్లి ఇక్కడ. ఇలా ఎందరో అవధూతులు ఉంటారు. అంటే వారు బాలుల వలె, పిశాచాల వలె, పిచ్చి పట్టిన వాళ్ళ వలె తిరుగుతుంటారు. ఇది విని మనం ఎక్కడికైనా వెళ్తే ఏ పిచ్చివాడిని చూసినా అవధూతేమో అనుకుంటాం. అవధూతులు పిచ్చివాళ్ళకి కనబడతారు, కానీ పిచ్చివాళ్ళకి అవధూతులు. అది అందుకే వాళ్ళు పోల్చడమే కష్టం. పోల్చి గుర్తించి ఆశ్రయించామో ధరించిపోతాం. నిన్న చెప్పిన సుఖయోగేంద్రుడు ఇవాళ చెప్పిన దత్తునికి కలుపుకోండి. వీళ్ళు అత్యాశ్రమ స్థితి చెందినవాళ్ళు. మరికొందరు ఉంటారు ఆశ్రమ స్థానాల్లో ఉన్నప్పటికీ ఆ స్థితి ఉంటుంది, కానీ ఆశ్రమ మర్యాదలు మాత్రం పాటిస్తారు. వాళ్ళు ఆశ్రమాలు ఉన్నారుగా. అలాంటి వాడు కృష్ణావతారం. గృహస్థాశ్రమ ధర్మాలన్నీ పాటిస్తాడు, కానీ ఆ స్థితి అవధూత స్థితి. అందుకే కృష్ణుడు సామాన్యం కాదు, ఇది అవతారం. సిద్ధపురుషుల్లో కూడా ఒక ఆశ్రమానికి చెందిన వారు ఉంటూ కూడా అవధూత స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారిలో కాంచీ యతీంద్రుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శృంగేరి యతీంద్రుడు శ్రీ చంద్రశేఖరేంద్ర భారతి మహాస్వామి వారు, ఇటువంటి వారు
అవధూత స్థితిలో ఉంటూ రాగద్వేష ద్వంద్వములకు అతీతులై ఆశ్రమంలో ఉన్నారని ఆశ్రమ మర్యాద పాటిస్తారు. అలా గృహస్థాశ్రమంలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ స్థితిని వాళ్ళు గృహస్థ ధర్మాన్ని పాటిస్తారు, కానీ సుఖదుఖానికి చెల్లించారు. ఇది చెయ్యాలి చెయ్యకూడదు రెండు ఉండవు. కర్తవ్యం కనుక ధర్మపాలన చేస్తారు. అలా చేస్తారు దేనికి అంటారు. అలాంటి వాళ్ళ భాగవతంలో కూర్చోలేనటువంటి జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అలాగే ఎందరో మహాత్ములు ఉన్నారు. అలాంటి వాళ్ళు కొద్ది కాలం క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని మహాత్ముని చూసాం. ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు గృహస్థాశ్రమం ఉన్నప్పటికీ అత్యాశ్రమ స్థితి వాళ్ళ మనస్థితి. కానీ లోకంలో ఒక ఆశ్రమంలో కనబడతారు. కానీ ఆశ్రమంలో ఉంటూ కూడా అత్యాశ్రమంగా ఉండొచ్చు. రమణ మహర్షి కూడా అత్యాశ్రమి. ఆయనకి ఏ ఆశ్రమం లేదు, అత్యాశ్రమి. అంటే భారతదేశంలో బ్రహ్మజ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లో రాయబడ్డ ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా బ్రహ్మజ్ఞానం ఒక స్వరూపంతో కనబడుతుంది అని చెప్పడానికి భారతదేశంలో ఎప్పటికప్పుడు మహాత్ములు కనబడుతూనే ఉంటారు. ఈ కలికాలంలో కూడా రమణుల వరకు కూడా. నాకేదో ఎల్లుండో ఎప్పుడో మన దేశంలో మహాపురుషుల పరంపర అన్నారు, ఇప్పుడు చెప్తున్నది అదే. వీళ్ళందరూ మహాపురుషులు ఇప్పుడు చెప్తున్నది ఇక్కడ. అందుకే గృహస్థాల ఆశ్రమాల్లో ధర్మాన్ని పాటిస్తూనే బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్న మహాత్ములు అందరూ ఉంటారు. అది గృహస్థుల్లో దత్తభక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దత్తుని అర్థం చేసుకుంటారు. ఆ దత్తభక్తి కలగడం సామాన్యమైన అంశం కాదండి, అది గురుభక్తి. దత్తునిపై భక్తి కలిగిన వారికి దత్తుడే గురువుగా అనుగ్రహిస్తాడు. ఈ విధంగా వాళ్ళ దత్తావతారం చెప్పుకుంటూనే అక్కడ ఋషివాటికలు చెందుతున్నటువంటి శిష్యుల్ని దత్తుడు ఎలా పరీక్షించాడో, తన తత్వాన్ని ఎలా ప్రకటించాడో చెప్పుకున్నాం. అటువంటి దత్తస్వామి వారికి నమస్కారం చేసుకుంటూ రేపటి రోజున మళ్ళీ ఇదే సమయంలో కలుసుకుని మిగిలిన దత్త చరిత్రను చెప్పుకుందాం. స్వస్తి. దత్తాత్రేయ మహా